లేదా అండి, పడుకుందా అండి అంటే నువ్వేం చేయాలి? అలా రండి చూసొద్దామని తీసుకెళ్ళడం కుదరదు. అలా ఇప్పుడు మూకశంకరులు అంటున్నారు, అమ్మా నువ్వు అకృతవచ కందరపుటి, ఆ అనబడేటటువంటి గుహలో నువ్వే పడుకునున్నావు సింహంగా. సింహం పడుకుంది బానే ఉంది, కానీ సింహం పడుకుంటే సింహానికి ఒక లక్షణం ఉంది. ఏమిటి దానికి ఆ లక్షణం అంటే కంఠీరవా అని దానికి ఒక పేరు, అదే వేస్తున్నారు మూకశంకరులు. దానికి అలవాటు ఏమిటంటే మదించినటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి ఆ కుంభస్థలాన్ని చీల్చి చిండాడి ఆ కుంభస్థలంలో ఉన్నటువంటి మాంసపు ముద్దలు మాత్రమే తింటుంది తప్ప ఇంకా ఎక్కడిదే తిందాం. జీర్ణము లేక శృక్కినను తృణంబు మేయునే అంటారు. ఆఖరికి జ్వరం వచ్చినా, జబ్బడిపోయినా, కింద పడిపోయినా, అన్నం లేకపోతే చచ్చిపోతుంది, కానీ సింహం ప్రాణం పోతోందని గడ్డి పరక మాత్రం ఒక్కనాటికి నవలదు. అది సింహం యొక్క లక్షణం. అదంటూ తింటే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి తింటుంది. కాబట్టి నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఏనుగుల్ని చంపే లక్షణం కూడా ఉండాలి నీకు. నువ్వు ఏనుగుల్ని చంపాలి. నువ్వు ఏనుగుల్ని చంపితే ఉత్తర క్షణంలో ఇప్పుడు ఏనుగుగా నేనేది చూపించనమ్మా అన్నారు మూకశంకరులు. అంటే అమ్మా నీకు ఏనుగుల్ని చంపడం అనే లక్షణం ఉంది. ఎక్కడుందో తెలుసా అంటే ఆయన గొప్పతనం చూడండి. ఆయన అంటున్నారు, అవిశ్రాంతాం తిష్టన్, ఎప్పుడు కూర్చుంటావు ఆ గుహలో. బయటికి వచ్చావో ఏనుగుని కొట్టేశావని గుర్తే. ఏమిటా ఏనుగు అంటే నా మనస్సులో ఉండేటటువంటి తమోగుణం అనేటటువంటి అజ్ఞానం అనేటటువంటి ఆ ఏనుగులున్నాయే, తమోగుణం నల్లగా ఉంటుంది, అజ్ఞానం చీకటి నల్లగా ఉంటుంది. చీకట్ల గుంపుల్లాంటి ఈ ఏనుగులున్నాయే వీటిని నువ్వు చంపేస్తావు. అంటే అమ్మవారు ఎక్కడుందో, హృదయ గుహలో అమ్మవారు ఉందనుకోండి, అజ్ఞానం అనే చీకటి ఉండే అవకాశం లేదు. తమోగుణం అనేటటువంటి ఏనుగు అక్కడ తిరగదు, అమ్మవారు కొట్టేస్తుంది. కొట్టేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఆ సింహం యొక్క పంజా అంతా నెత్తుటితో తడిసిపోతుంది. దాని ఒళ్ళంతా ఏమైపోతుంది? నెత్తుడితో తడిసిపోతుంది. దాని జూలంతా నెత్తురు అంటుకుంటుంది, నెత్తురు అంటుకుని కూర్చుంటుంది. ఇప్పుడుట సింహానికో కోరిక ఉంటుంది. సింహం అందమా శివంగి అందమా అంటే లోకంలో సింహమే అందం. కోడి పెట్ట అందమా కోడి పుంజ అందమా అంటే కోడి పుంజే అందం. మగనెమలి అందమా ఆడనెమలి అందమా అంటే మగనెమలే అందం. పింఛ ఉండి నాట్యం చేసేది. ఆ మాటకొస్తే అదేంటి భూస్వరూపానిదే అందం. కాబట్టి చూడండి ఎంత గొప్ప మాట వేస్తున్నారో మూకశంకరులు. ఈ తల్లి ఏనుగులను కొట్టి పడుకుంటే అంటే తమోగుణాన్ని కొట్టి, అందరిలో ఉన్న తమోగుణాన్ని తీసేసి ఈ సింహం ఎక్కడుంటుంది? ఎవరు తమ హృదయ గుహలో ఉండాలని కోరుకుంటారో అక్కడ ఉంటుంది. ఈ సింహం ఎక్కడుంటే దానికి ఒక లక్షణం ఉంటుంది, అది శివంగినో దాన్ని తెచ్చుకుంటుంది. శివంగి అంటే ఏమిటో తెలుసా అండి? సింహం పెళ్ళం శివంగి అంతే. నువ్వెక్కడ దొరికావే శివంగిలా నాకు అంటుంటారు. శివంగి అంటే అది ఏం చేస్తుందంటే సింహంతో ఆడగలిగినంత ధైర్యం ఎవ్వరికీ ఉండదు. శివంగికి జూలు ఉండదు, ఇంత జూలు శివంగికి ఉండదు. అందుకని దానికి ఏమిటంటే జూలు అంటే చాలా ఇష్టం శివంగికి. అది పిల్లిలే ఉంటుంది, దాని ఒంటి మీద వెంట్రుకలు ఏం లేకుండా ఉంటుంది. అది ఇది ఏం చేస్తుందంటే ఏనుగుని కొట్టొస్తుంది, కొట్టొచ్చి ఇలా పెట్టుకు పడుకుంటుంది. పడుకుంటే ఇప్పుడు ఈ శివంగి ఏం చేస్తుందంటే దీని దగ్గరికి వచ్చి అది కొట్టినప్పుడు మిగిలిన మాంసం ఇది తినేస్తుంది శివంగి. అందుకే లోకంలో కొన్ని అంతేనండి. హంసల మందలు సింహాల గుంపులు మీకు కనపడవు. హంస ఎక్కడో ఒకటి ఉంటుంది, సింహం ఎక్కడో ఒకటి ఉంటుంది అంతే. లేళ్ల మందలు గేదుల మందలు ఉంటాయి. అజ్ఞానులు మందలుగా ఉంటారేమో కానీ జ్ఞానులు ఎక్కడో ఒక్కళ్ళే ఉంటారు తప్ప జ్ఞానుల మందల లోకంలో కనపడమంటే కనపడవు. అలాగా అందుకే వెయ్యాలంటే ఉపమానం అలా పడాలి మూకశంకరుల్లాగా. కాబట్టి ఇప్పుడు ఆ సింహం కొట్టి పడుకుంది. శివంగి ఏం చేయాలి? వచ్చి ఆడుకోవాలి. ఆడుకుని ఇలా దాని జూలు రాస్తుంటే అది అప్పుడే కడుపు నిండా ఏనుగు మాంసం తిరిలా తలపెట్టుకు పడుకుంటుంది. పడుకుంటే దీనికి సంతోషం శివంగికి, అబ్బా మా ఆయనే ఎంత ఏనుగుని కొట్టాడు అని. అందుకని ఇది ఏం చేస్తుందంటే దాని జూలు పీకుతుంది. పీకితే ఆ కోపంలో ఇది ఏం చేస్తుందంటే నిద్దట్లో లేచి ఇలా కళ్ళు విప్పుతుంది శివంగి. దానికి సంతోషం ఏమందో అనుసారం నోరు తెరిచి ఇలా తిప్పి మళ్ళీ పడుకుంటుంది. ఇలా ఆడుకునేటప్పుడు అది ఏం చేస్తుందంటే చేతిగా పంజానే వాడుతుంది. వాడేటప్పుడు మూకశంకరులు అంటున్నారు, ఎంత గొప్ప మాట అండి నిజంగా. ఆయన అంటున్నారు, అమ్మా
అవిశ్రాంతాంతిష్టన్నకృత అకృత కవచకందరపుటీ కుటీరాంత ప్రౌఢాం నఖరుచి పటాలీం ప్రకటయన్ ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షితరసా. తల్లి, నువ్వు అక్కడ అలా పడుకునుంటే నీ యొక్క పంజా అంతా కూడా సింహంగా ఉన్నప్పుడు ఈ పంజా నెత్తుటితో తడిసిపోయింది. తడిసిపోతే ఇప్పుడు ఈ పంజా ఎలా ఉంటుంది? ఉత్తప్పుడు పచ్చగా ఉంటుంది, ఇప్పుడు ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్న పంజాకి గోళ్ళు ఒక్కటి మాత్రం ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. ఎందుకని? దాంతోనే మాంసం పీకుతుంది. మాంసం పీకినప్పుడు నెత్తురు తుడిచేస్తుంది. మాంసం తుడిచేస్తే గోళ్ళు మాత్రం తెల్లగా ఉంటాయి. పక్కన శివంగిని పెట్టుకుని, పక్కన ప్రియురాల్ని పెట్టుకుని తన యొక్క వీరత్వాన్ని చూపించి పొంగిపోతున్న సింహం ఎలా ఉంటుందో నీ గోళ్ళు అలా మెరిసిపోతూ నీ పక్కనున్న శివంగిలా ఉన్నాయమ్మా. మరి పచ్చటి పాదానికి, పచ్చటి పంజాకి ఎర్రటి నెత్తురంటుకుని ఎర్రగా ఉన్నట్టు తల్లి నీ పాదాలు కూడా ఎర్రగా ఉంటాయి. ఎందుకు ఎర్రగా ఉంటాయో తెలుసా? సహజమైన ఎరుపుతనం కాదది. ఆ ఎరుపుతనం ఎక్కడదంటే మాలో ఉన్న అజ్ఞానపు చీకట్లు, తమోగుణం అనేటటువంటి ఏనుగుల్ని చంపడం వల్ల అంటుకున్న నెత్తుటి వల్ల వచ్చినటువంటి ఎరుపుతనం. మా మీద ప్రేమతో నువ్వు వాటిని కొడితే నీ పాదములు రాగరంజితములయ్యాయి మా యందున్న ప్రేమ చేత. అందుకని నీ పాదములు ఎర్రబడ్డాయమ్మా. ఇటువంటి సింహం ఎక్కడైనా చూస్తానంటే దొరుకుతుంది అనుకుంటున్నారేమో. ఇలాంటి సింహాన్ని చూడడం కుదరదు. కానీ ఈ సింహము మాత్రం మహాభక్తుల యొక్క హృదయ గుహలలో పడుకునుంది. అందుకనే అది ఎక్కడుంటుందో అక్కడికి మిగిలిన జంతువులు ఏవి రావు. అక్కడికి మిగిలినటువంటి దుష్టమైన గుణములు లోపలికి ప్రవేశిద్దామన్నా అమ్మవారనేటటువంటి సింహం పడుకుని ఉంటుంది అక్కడ. అందుకని ఆయనలోకి ఏ దుష్టగుణము ప్రవేశించేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకని ఒకసారి ఆ గుహకి సింహం అలవాటు పడిపోయింది, ఇంకా అక్కడికే వచ్చి పడుకుంటుంది. అది అక్కడ పడుకుంటుంది కాబట్టి అక్కడ దుష్టగుణాలు ఉండవు. ఎర్రటి పాదములతో ఉంటుంది అంటే ఎప్పుడూ అక్కడ తమోగుణం ఉండదు. తమోగుణం కనపడిందా తినేస్తుంది అమ్మవారు. తినేసింది కాబట్టి ఆవిడ పాదములు ఎర్రగా పెట్టుకుని హృదయ గుహలలో యోగులు ఆరాధన చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మా, నీ పాదములు సింహము యొక్క పంజాల్లా ఉన్నాయమ్మా. నీ గోళ్ళు శివంగిలాగా, గొప్ప వీరుడైనటువంటి వీరుడి యొక్క చిలికెత్తెలాగా నీ తెల్లటి గోళ్ళు మెరిసి మురిసిపోతున్నాయమ్మా అన్నారు. అమ్మవారిని సింహంతో పోల్చి మూకశంకరులు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం ఎక్కడ వింటారో, ఎక్కడ అమ్మవారిని అలా ఊహ చేస్తారో అక్కడ ఉత్తర క్షణంలో మీ హృదయ గుహలోకి అమ్మవారిని పిలిస్తే ఇక జీవితంలో తమోగుణం ఉండే అవకాశం ఉండదు. పాపపు బుద్ధులు లోపల తిరిగే అవకాశం ఉండదు. అందుకే మూక పంచశతిలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఓషధి అంత మార్చగలదు. వేరొక చోట అంటారు, ధునానాం పంచౌఘం పరమసులభం కంటకకులైః వికాసవ్యాసంగం విదదపరాధీనమనిషం నకేందుత్యోత్స్నాభిర్విశదరుచికామాక్షినితరా అసామాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగం అంటారు. ఇక్కడ అంటున్నారు, అమ్మ చాలా మంది నీ పాదముల వంక చూసి అమ్మవారి పాదపద్మములు అమ్మవారి పాదపద్మములు అంటూ ఉంటారమ్మా, కానీ నేను అంగీకరించట్లేదు తల్లి ఆ మాట అన్నారు. ఎందుకు అంగీకరించట్లేదో తెలుసా? ఒక్కటే కారణం. పద్మము ఎక్కడ పుడుతుంది? బురదలోంచి పుడుతుంది. బురదలోంచి పుట్టినటువంటి పద్మం దానికి బురద అంటకపోయినా దాని ఆవాసము మాత్రము బురదయే. అది ఉంటున్నది బురదలోనే ఉంటుంది. బురదలో ఉంటున్న పద్మానికి ఎప్పుడైనా బురదంటే అవకాశం ఉంది. అంటకుండా ఉండడం అదృష్టం అంతే. కానీ అది ఉంటున్నది మాత్రం బురదలోనే ఉంది. పైగా ఈ పద్మం వికసించాలంటే ఎవరి మీద ఆధారపడింది? సూర్యుడి మీద ఆధారపడింది. సూర్యుడి యొక్క కిరణములు పడితే ఈ పద్మం విచ్చుకుంటుంది. సూర్యకిరణములు పడకపోతే పద్మం విచ్చుకోలేదు. పైగా ఈ పద్మం దగ్గరికి ధూర్తులు పట్టుకుంటారు, సాధు పురుషులు పట్టుకుంటారు. ఆ పద్మం దగ్గరికి వెళ్ళి ఓ 8 ఏళ్ల పిల్లాడు, నేను మల్లవరం దేవస్థానానికి వెడుతుండేవాడిని. వెడుతున్నప్పుడు ఆ కుడి పక్కకి తిరగగానే ఆ గేటు దగ్గర, రైలు గేటు దగ్గర, చేబ్రోల్ దగ్గర టర్న్ అయి వెడుతుంటే రైలు గేటు దాటగానే కుడి చేతి పక్కన పెద్దింటమ్మ తల్లి గుడి అని చిన్న గుడి ఉంటుంది. ఆ గుడి ఎదురుగుండా చెరువు ఉండేది. ఇప్పుడు ఆ చెరువులో ఏం లేవు అనుకోండి, మొన్నంటే ఏదో కొద్దిగా ఉన్నాయి. అందులో అన్ని తామర పూలు ఉండేవి. నేను ఆ సుబ్రహ్మణ్యుడి గుడికి వెడుతూ అక్కడ
పల్లెటూరి పిల్లలు పశువుల్ని కాసేవాళ్ళు తిరుగుతుండేవారు. వాళ్ళని పిలిచి, ఒరే నాయనా నీకు 5 రూపాయలు ఇస్తాను, లోపలికి వెళ్ళి తామర పూలు అట్టుకొస్తావా అంటే వాడు వెంటనే గబగబా వేసుకున్న నిక్కర ఇప్పేసి దబ్బని దూకేసేవాడు. దూకేసి ఆ నీళ్లలో ఈదుకుంటూ వెళ్ళిపోయి, వాడు ఎంతండి ఇంత పిల్లండి, దూకేసి అలా వెళ్ళిపోయి టప 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 తామర పూలన్నీ కోసేసి ఇన్ని తామర పూలు పట్టుకొని చాలా అండి అని పట్టుకొచ్చాడు. అప్పుడే అరవిరిసినటువంటి తామరలు అవి పెద్దింటమ్మ తల్లి పాదాల మీద పెట్టి సుబ్రహ్మణ్యుడి గుడికి పట్టుకెడుతుండేవాళ్ళం. అలా ఆ పద్మములు సూర్యకిరణముల చేత వికసనమును పొందుతాయి, బాగా విచ్చుకుంటాయి. అమ్మవారి యొక్క పాదములు పద్మములతో మీరు పోల్చడానికి ఇప్పుడు ఈ పద్మములను ముట్టుకోవడానికి అర్హత ఏం లేదు, ఎవరైనా ముట్టుకుంటారు. 3 ఏళ్ల పిల్లాడు ముట్టుకుంటాడు, అప్పుడే పుట్టిన పిల్ల ముట్టుకుంటుంది, ఆడది ముట్టుకుంటుంది, మొగాడు ముట్టుకుంటాడు. ఎవరైనా పద్మాన్ని ఇలా ముట్టుకోవచ్చు. అబ్బా చాలా బాగుందండి అని ఇలా సవరు ముట్టుకుంటారు. అబ్బా ఎంత బాగున్నాయనండి రేకులు అని ఇలా అంటారు. ఇలా దగ్గర పెట్టుకున్న వాసన చూసి అబ్బా మంచి వాసన వస్తోందండి అంటారు. రేకులు ఎంత విచ్చుకున్నాయో చక్కగా ఇలా రేకుల్ని దువ్వుతారు. మధ్యలో కేసరములు ఎంత బాగున్నాయో ఆ పచ్చటి కేసరములు పట్టుకుని ఇలా అంటుంటే పొడుగ్గా వచ్చి మళ్ళీ పక్కలకు వాలుతూ ఉంటాయి. దుద్దు ఎంత బాగుందో అని వేలు పెట్టి ఇలా నిమురుతారు, మెత్తగా కనపడుతుంది. పద్మాన్ని ముట్టుకోవడానికి అర్హత అనర్హతల ప్రయోజనమే ఉంది, ఎవరైనా ముట్టుకుంటారు. అమ్మా నీ పాదములకు ఈ పద్మములకు ఏమిటమ్మా పోలికని అడిగారు మూకశంకరు. నీ పాదములు బురదలో పుట్టలేదు, పాపమనే బురద తీసేస్తున్నాయి. ఎవరు నీ పాదములకు నమస్కారం చేశారో వాళ్ళకి ఒంటికంటుకున్నటువంటి పాపమనే బురద కడగబడుతోంది. కాబట్టి ఉన్న బురద కడిగేటటువంటివి నీ పాదాలు, బురదలో పుట్టినవి ఆ పద్మాలు. ఆ పద్మాలు వికసించాలంటే సూర్యుడి యొక్క కిరణములు పడాలని చూస్తాయి. నీ పాదాలు సూర్యుడే ప్రకాశించేటట్టుగా అనుగ్రహిస్తాయి. సూర్యుడికి ప్రకాశించగలిగిన శక్తి ఎక్కడది? నీ పాదాల వల్లే వచ్చింది. నీ పాదముల వలన శక్తి పొందినటువంటి సూర్యుడేమో ప్రకాశిస్తున్నాడు, ఆ సూర్యుడి యొక్క కిరణముల వల్లేమో పద్మములు విచ్చుకుంటున్నాయి. ఈ పద్మాలకి నీ పాదాలకి ఎలా పోలికమ్మా? ఈ పద్మముల దగ్గరికి వెళ్ళినటువంటి వాడు ఎంత ధూర్తుడు కూడా పద్మాన్ని ముట్టుకోగలుగుతాడు. నీ పాదాలని ఏ ధూర్తుడు పడితే ఆ ధూర్తుడు ముట్టుకోగలడా? ఎవడు పరమభక్తుడో వాడు మాత్రమే నీ పాద సన్నిధానమునకు వచ్చి నీ పాద పద్మములకు నమస్కరించగలడు. అన్యులు ఎలా ముట్టుకోగలరమ్మా? ముట్టుకోలేరు. కాబట్టి అందరూ ముట్టుకుంటారు పద్మాల్ని, నీ పాదములను అలా ముట్టుకోవడం కుదరదు. ఒక్క సాధు పురుషులైనటువంటి వాళ్ళు మాత్రమే ముట్టుకుంటారు. కాబట్టి తల్లి నీ పాదములకు పద్మములకు ఎలా పోలిక వేస్తున్నారమ్మా? కాబట్టి కుదరదు, నేను ఒప్పుకోనన్నాడు అని. నీ గోటికి చంద్రుడికి పోలికేస్తుంటారు, నీ గోళ్లకి చంద్రుడికి పోలికలేంటమ్మా? అది కూడా నేను అంగీకరించనన్నారు. ఎందుకు అంగీకరించారు అంటే, చంద్రుడు కనబడితే కమలములు వికసిస్తాయి, చంద్రుడు అస్తమిస్తే కమలములు ముడుచుకుంటాయి. చంద్రుడు వికసిస్తే విచ్చుకునే కమలానికి చంద్రుడు విచ్చుకునేటట్టు చంద్రుడు ప్రకాశించేటట్టు చెయ్యగలిగినటువంటి చల్లతనాన్ని, వెన్నెలని, ప్రకాశాన్ని ఇవ్వగలిగినటువంటి నీ గోటికి ఎక్కడ పోలికమ్మా? నీ గోటి కాంతులకు కమలములు విచ్చుకోవాలేమో, చంద్రుడు ప్రకాశించాలేమో, అంతేకాని చంద్రప్రకాశం లేకపోతే ముడుచుకుపోయే కమలాలకి నీ గోళ్లకి ఎలా పోలికేస్తామమ్మా? కాబట్టి నీ గోళ్లకి చంద్రుడికి పోలిక చెప్పడం కుదరదు. సాధారణంగా ఏమంటారంటే గోళ్లు తెల్లగా ఉంటాయి కాబట్టి అమ్మవారి గోళ్లని చంద్రుడితో పోలుస్తారు. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు, ఆయన యొక్క ప్రకాశం సూర్యుడి మీద ఆధారపడింది. సూర్యుడి వల్ల చంద్రుడు ప్రకాశిస్తాడు. ఆ సూర్యుడి ప్రకాశమే అమ్మవారి యొక్క పాదముల అనుగ్రహం చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అటువంటి స్వయం ప్రకాశకములైనటువంటి నీ పాదములకు ఆ గోళ్లకి సూర్యుడికి చంద్రుడికి పోలిక వేయడం, చంద్రకాంతి లేకపోతే ముడుచుకునేటటువంటి కమలాలతో మళ్ళీ నీ పాద కమలాలంటూ ఉండడం, ఇవన్నీ ఎలా కుదురుతాయమ్మా? కుదిరేవి కావు. కాబట్టి నీ పాదములు అంత గొప్పవమ్మా అన్నారు. అని ఒక్కసారి ఆ పాద యుగళివేపు చూసినటువంటి వాడు సూర్యుడే ప్రకాశిస్తుంటే ఆ శక్తికి ఆ పాదముల జంట వంక చూసి నమస్కరించినటువంటి వాడికి ఏ తేజస్సు కలగదండి. వాడు ఏది కోరుకుంటే అది లభిస్తుంది వాడికి. అందుకే అమ్మవారి ఉపాసన చేసి పొందనటువంటిది అన్నది లోకంలో లేదు. ఏదైనా అమ్మవారి యొక్క ఉపాసన చేత సాధ్యం అవుతుంది. కాబట్టి వేరొక శ్లోకంలో ఎంత గమ్మత్తుగా మాట్లాడతారో చూడండి. కరీంద్రాయగృహ్యత్యలసగతి లీలాసు విమలైః పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే.
పదాంభోజద్వంద్వం తవ తదపి కామాక్షి హృదయం మునీనాం శాంతానాం అస్మై స్పృహయతే. ఈ శ్లోకం అండి యథార్థానికి చాలా గంభీరమైనటువంటి శ్లోకం. ఒకే పాదం 4 రకాలుగా మారిపోతుంది అర్థం చెప్పేటప్పుడు. ఒకలా చెప్తే ఒక అర్థం, ఇంకోలా చెప్తే ఇంకో అర్థం, ఇంకోలా చెప్తే ఇంకో అర్థం, ఇంకోలా చెప్తే ఇంకో అర్థం. 4 అర్థాలు మారుతాయి, ప్రతి పాదానికి మారిపోతాయి. అటువంటి శ్లోకాలు పడిపోయాయండి మూకశంకరులకి. అందులో ఆయన మొట్టమొదటి పాదంలో చూడండి అంటున్నారు, కరీంద్రాయ దృహ్యత్యలసగతి లీలాసు. అమ్మ, లోకంలో మునులు ఉన్నారు. మునులు అంటే అన్నిటినీ విడిచిపెట్టి నీ పాదములనే వాళ్ళు ఎప్పుడూ ధ్యానం చేస్తుంటారు. ఇలా అన్ని విడిచిపెట్టి ఎక్కడో పర్వత గుహల్లోకి వెళ్లి తపస్సు చేసుకునేటటువంటి మునులు ఎప్పుడూ కూడా ఎటువంటి వారితో స్నేహం చేద్దామని కోరుకుంటారు? ఎప్పుడైనా బయటికి వచ్చి కాసేపు ఎవరితోన్నా మాట్లాడదాం అనుకున్నారు అనుకోండి, ఎటువంటి వారితో మాట్లాడతారు మునులు? ద్రోహబుద్ధి లేనటువంటి వారు ఎవరుంటారో అటువంటి వాళ్ళతోటే స్నేహం చేస్తారు. మూకశంకరులు అన్నారు, అమ్మా నీ పాదములను మునులు ఎలా ధ్యానం చేస్తున్నారమ్మా? నీ పాదముల కన్నా ద్రోహబుద్ధి కలిగినవి లోకంలో ఇంకోటి లేవు. ఇటువంటి నీ పాదాలని మునులు ఎలా ధ్యానం చేస్తున్నారని అడిగారు. కాబట్టి మొట్టమొదటి పాదానికి అర్థం అంతే, మొదట చెప్తే. ఎందుకని అలాగే ఉంటుంది ఆ పాదం. కరీంద్రాయ దృహ్యత్యలసగతి లీలాసు. ఓ, నేను ద్రోహం చేశానా? ద్రోహం చేసినటువంటి నా పాదాలని మునులు ఆరాధన చేస్తున్నారా? ఏమిటయా నువ్వు చెప్పేది? అవునమ్మా, ఇది లోకంలో విచిత్రం. ద్రోహబుద్ధి లేని వాళ్లతో మునులు స్నేహం చేయాలి. కానీ ఇది ఒక అసాధారణ రీతిలో మునులు ఏం చేస్తున్నారు? ద్రోహబుద్ధి ఉన్న వాళ్లతో మనసులో చెరిమి పెట్టుకున్నారు. నీ పాదాలే అవి, నీ పాదాలకి ద్రోహబుద్ధి లేకపోవడం ఏంటి? చాలా ద్రోహబుద్ధి ఉందన్నారు. నా పాదాలకి ద్రోహబుద్ధి ఉందా? ఎక్కడుందయా ద్రోహబుద్ధి? చెప్తానమ్మా. కరీంద్రాయ దృహ్యత్యలసగతి. ఏనుగుల యొక్క నడకలకి ద్రోహం చేశావమ్మా నువ్వు అన్నారు. నేనెక్కడ చేశానయ్యా అంటే, ఏనుగులు నడిస్తే మందగతి అంటారు. ఏనుగులు చాలా మెల్లగా నడుస్తాయి, గబగబా నడవు ఏనుగులు. అందుకని ఎప్పుడైనా అమ్మవారు నడిస్తే గజగమన అంటారు, అంటే ఏనుగు నడిచినట్టు నడుస్తుంది అంత అందంగా అని. కానీట నిజంగా అమ్మవారు నడిచి చూపిస్తే ఏనుగులు అనుకున్నాయిట, మా నడక ఆవిడ నడక పోలిక, దిక్కుమాల నడక మా నడక్కి ఆవిడ నడక్కి పోలికేమిట్రా, పోలిక లేదనుకున్నాయిట. కాబట్టి అమ్మ, ఇప్పటి వరకు లోకంలో వాటి నడకకు ఒక గొప్పతనం ఉంది. ఆ నడకల గొప్పతనాన్ని పోగొట్టడానికి పోలిక వేసి నడిచి చూపించి ఈ నడకలు ఏ పాటి అని ఆ నడకల పనికిరాని వాటిగా చేసేసావా లేదా? నువ్వు ద్రోహబుద్ధితో నడిచావా లేదా? కాబట్టి నీ పాదములకున్న ద్రోహబుద్ధి వల్ల ఏనుగుల యొక్క నడకలు అవమానింపబడ్డాయి. కాబట్టి నీ పాదములకు ద్రోహబుద్ధి ఉందమ్మా అన్నారు. ఇప్పుడది విమర్శ అయిందా, స్తోత్రమైందా? స్తోత్రమైంది. ఓహో, అయితే నా పాదములు ఏనుగులకు ద్రోహం చేశాయంటావా? మరి అలా అయితే మునులు ఎంత నా పాదములు పూజించినా ఏనుగుల పట్ల ద్రోహం వహించినటువంటి నేను ఎలా పూజింపబడతానయ్యా? ఇప్పుడు మళ్ళీ 3వ రకంగా విచారణ చెయ్యండి. ఏనుగులకి ద్రోహం చేసేది ఏదమ్మా లోకంలో తన నడక చేత? సింహం ఒక్కటే. సింహం ఒక్కటే ద్రోహం చేస్తుంది. ఎందుకని? ఏనుగు నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. సింహం గబగబా వచ్చి తన పాదములతోటే తన పంజాతోటే కొట్టి చంపేస్తుంది. కాబట్టి ఏనుగుల్ని చంపేటటువంటి నడక కలిగిన ప్రాణి లోకంలో సింహం ఒక్కదానికే ఉంది. కాబట్టమ్మా, నీకు ఏనుగుల్ని చంపే లక్షణం ఉంది. ఏనుగుల్ని చంపే లక్షణం ఉన్నదానివి కాబట్టే మునులు తమ హృదయ గుహలలో సింహమైనటువంటి నిన్ను పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు తప్పెక్కడుందమ్మా నా మాటలో? కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్తోత్రమైంది. ఓహో, అయితే ఇప్పుడు నేను చేసిన ఈ ద్రోహం మహర్షుల పాలిట మంచిదే. తమోగుణం అనేటటువంటి ఏనుగుల్ని చంపుతున్నాను కాబట్టి కావాలని నన్ను తీసుకెళ్లి వాళ్ళ హృదయ గుహల్లో పెట్టుకుంటున్నారు. అదేనా నువ్వు చెప్పేది? అలా ఎక్కడ చెప్పానమ్మా? నిన్ను పెట్టుకుంటున్నారని నేనేం చెప్పట్లేదు, శివుణ్ణి పెట్టుకుంటున్నారు. అలా మార్చావా? అలా ఎలా వస్తున్నాయో ఈ శ్లోకంలో చూడమ్మా. కావాలంటే కరీంద్రాయ దృహ్యత్యలసగతి లీలాసు. అసలు లోకంలో ముందు ఏనుగుని చంపినవాడు అని, ఏనుగుకి ద్రోహం చేసిన వాడన్న పేరు ఎవరికి ఉందమ్మా? శంకరుడికి ఉంది. ఎప్పుడు చేశాడు? గజాసురుడని ఏనుగుల కల్లా పెద్ద ఏనుగైనటువంటి ఒక ఏనుగుని చంపినవాడు పరమశివుడే. కాబట్టి ఏనుగుకి ద్రోహం చేసిన వాడు అంటే శివుడు.
ఆ శివుణ్ణి గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు మునులు అని నేను అన్నానమ్మా, అసలు ఈ మూడు నేను అనలేదు అన్నారు. ఓహో సరే, చాలా బాగుంది, శహబాష్. అయితే ఇప్పుడు ఈ శివుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఎందుకుంటాడమ్మా? ఎర్రగా ఉన్న నీలోనే తెల్లగా ఉన్న శివుడు కప్పుడిపోయాడు. అందుకే నిన్ను మనసులో పెట్టుకుంటే ఆయన్ని పెట్టేసుకున్నట్టే. అందుకని నిన్ను పెట్టుకున్నారా, ఆయన్ని పెట్టుకున్నారు? ఆయన్ని పెట్టుకుంటారంటే నిన్ను పెట్టుకోలేదని ఎలా చెప్తానమ్మా? ఎర్రటి నిన్ను పెట్టుకుంటే ఆయన్ని పెట్టేసుకున్నట్టే. ఎర్రటి అమ్మవారు ఇక్కడ ఉందంటే వెనకాల తెల్లగా శంకరుడు కూర్చున్నట్టే. కాబట్టి అమ్మ ఇద్దరు ఉన్నారు. ఓహో, ఇంత చమత్కారం ఉందన్నమాట శ్లోకంలో. సరే, కానీ ఏది రెండో పాదం చెప్పైతే ఎన్ని అర్థాలు మారింది చూడండి ఒక్క పాదం. ఇప్పుడు రెండో పాదంలో అంటారు, పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే. అమ్మా, మునులు మాత్సర్యం ఉన్న వాళ్ళని దగ్గరికి రానివ్వరమ్మా. అవును, అందులో అనుమానం ఏముంది? మాత్సర్యం అంటే అసూయ. అసూయ ఉన్న వాళ్ళని మునులు దగ్గరికి రానివ్వరు. అందులో తప్పేముందయ్యా? అంగీకరిస్తాను. కానీ లోకంలో మునులు అసూయ ఉన్న ఒక్కటి మాత్రం తమ గుండెల్లో పెట్టుకుంటున్నారంట. ఎవరిని పెట్టుకుంటున్నారు? నీ పాదాలని. ఇందాకనేమో ద్రోహబుద్ధి అన్నావా, దాన్ని 4 రకాలుగా మార్చేసావా. ఇప్పుడేమో నా పాదములకు మళ్ళీ మాత్సర్యం ఉంది, అసూయ ఉందంటున్నావా. నా పాదములకు అసూయ ఉండడం ఏమిటి? మునులు తమ గుండెల్లో పెట్టుకోవడం ఏమిటి? అంటే అమ్మా, తామర పూలకి చాలా గొప్పతనం ఉండేది, అతిశయం ఉండేది. మాతో పోలుస్తారు అమ్మవారిని. అమ్మవారిని పాదపద్మములు అంటారు. మాలా ఉంటాయి అమ్మవారి పాదాలని గర్వపడేవి. ఆ గర్వపడేటటువంటి లక్షణమున్నటువంటి ఈ పద్మములు వచ్చి అమ్మవారి పాదముల ముందు అలా నిలబడ్డాయి. ఇప్పుడు అవి తెల్లటి పద్మాలు ఇలా వచ్చి నిలబడ్డాయి. మాతో పోలుస్తారు అమ్మవారి పాదాలని. అమ్మవారు వెంటనే ఎందుట, ఏమిటే మీకు నా పాదాలకి పోలిక అని ఇలా చూసిందిట. చూసేటప్పటికంతే అమ్మవారి కళ్ళల్లో రోషంతో, ఏమిటి నీకు మా పాదాలకి పోలిక అని చూసేటప్పటికి ఈ ఎరుపు తామర పూల్లో పడి తెల్ల తామరలు ఎర్ర తామరలు అయిపోయాయి. అంటే అమ్మ, నీ పాదాలతో వాటిని పోల్చారని నువ్వు అసూయతో చూసావా లేదా? కాబట్టి అసూయ నీకుంది, కానీ మునులు మాత్రం ఆ పాదాలను మనసులో పెట్టుకుంటున్నారు. ఇది లోకంలో విరుద్ధమైన విషయమా కాదా? నువ్వు ఎంత చెప్పినా అయితే నా పాదాలకు అసూయ ఉందంటావు, అందుకని పెట్టుకున్నారంటావు. అంటే ఆయనకున్నటువంటి గమ్మత్తు చూడండి. ఆయన అంటున్నారు, అమ్మ నేను అలా అంటున్నాను నువ్వు అనుకోకు, నేను అంటున్నది ఏమిటో బాగా అర్థం చేసుకో. నేనేమంటున్నాను? అసూయ ఉన్నది అంటే పద్మములు ముడుచుకుపోవడానికి దేని వలన ముడుచుకుపోతాయి? చంద్రుడు వస్తే పద్మాలు ముడుచుకుంటాయి. నీ పాదములు చంద్రుడి లాంటివి అంటున్నానమ్మా. చంద్రుడి లాంటి నీ పాదాల్ని సంసార తాపం దగ్గరికి లేకుండా ధ్యానం చేయడానికి చల్లగా ఉంటాయని మనసులో పెట్టుకున్నారంటున్నానమ్మా అన్నారు. ఇలా ఒకే పాదాన్ని 4-5 రకాలుగా తిప్పుతూ అమ్మవారి పాదాలని ఒక్క శ్లోకంలో 4 పాదముల చేత 20 రకాలుగా స్తోత్రం చేశారు మూకశంకరులు. ఇది అనన్య సామాన్యమైన ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ మూకశంకరులకి అప్పటి వరకు మాట్లాడని వారికి ఎలా వచ్చింది అంటే, అమ్మవారే ఆ పాదముల యొక్క వైభవం ఏమిటో మూకశంకరులతో చెప్పించింది. కాబట్టి ఎంత గొప్ప శ్లోకమో మీరు చూడండి. ఆయన కరీంద్రాయదృహ్యత్యలసగతి లీలాసు విమలైః పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే పదాంభోజద్వంద్వం తవ తదపి కామాక్షి హృదయం మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే అన్నారు. ఇంకొక చోట అంటారు మూకశంకరులు, వినమ్రాణాం చేతో భవన వలభీ సిన్విచరణ ప్రదీపే ప్రాకాశ్యం దధతి తవ నిర్ధూతతమసి అసీమా కామాక్షి స్వయమలఘ దుష్కర్మలహరి విఘూర్ణంతీ శాంతిం శలభ పరిపాటీవ భజతే అన్నారు. ఒకానొక వ్యక్తి చూశాట, వానాకాలం వచ్చింది, ఎక్కడ చూసినా దీపపు పురుగులు ఎక్కువగా ఉన్నాయి. విపరీతంగా వచ్చి దీపపు పురుగులు పడిపోతుంటే ఇప్పుడు ఆయన భోజనం చెయ్యాలి, చదువుకోవాలి, పడుకోవాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, ఏం చేద్దామన్నా దీపపు పురుగులు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? తెలివైన వాడు అనుకోండి, దీపపు పురుగులు ఇంట్లోకి రాకుండా తనకి ఇబ్బంది లేని చోట దీపపు పురుగులు ఉండాలి అనుకున్నాడు అనుకోండి. ఇంటి నిండా దీపపు పురుగులు ఎగురుతున్నాయి, గది నిండా. ఏం చేస్తాడు ఆయన?
ఇప్పుడు ఆ దీప పురుగులన్నీ పోవాలంటే ఆ పురుగులన్నిటినీ తాను చంపుతాడా? తెలివైన వాడు ఒక్కటే పని చేస్తాడు. ఏం చేస్తాడంటే అన్ని గదుల్లో ఉన్న దీపాలు ఆర్పేస్తాడు. ఆపేసి ఒక పెద్ద దీపాన్ని దాన్ని ఇంటి ముందున్న పిట్టగోడ దగ్గర వేస్తాడు. వేస్తే ఈ గదుల్లో ఉన్నటువంటి పురుగులన్నీ ఏం చేస్తాయంటే ఒక్క 10 నిమిషాలు అయ్యేటప్పటికీ ఇన్ని పురుగులు వెళ్ళిపోతాయి. ఎక్కడికి? ఆ ఒక్క దీపం దగ్గరికి వెళ్ళిపోతాయి. అది బాగా వెలుగుతోంది ఆ దీపం, అక్కడికి వెళ్ళిపోతాయి. అన్ని పురుగులు వెళ్ళిపోయాయి అని ఒకసారి నిర్ధారించుకుంటాడు. అన్న తర్వాత ఏం చేస్తాడు? చక్కగా తలుపులన్నీ వేసేసి ఇప్పుడు తను ఒక లైట్ వేసి కూర్చుంటాడు. ఈ వెళ్ళిపోయిన పురుగులన్నీ ఏం చేసాయి? అన్నీ వెళ్ళి దీపం మీద వాలుతుంటాయి. వాలిన పురుగులన్నీ ఏమైపోతాయి? కాలిపోయి కింద పడిపోతాయి. ఆ దీపాన్ని చూసి పైనుంచి కూడా కొన్ని పురుగులు వస్తాయి. ఈ వచ్చిన పురుగులన్నీ ఏం చేస్తాయి? లోపలికి వెళ్ళవు, ఆ దీపం దగ్గరే మాడి పడిపోతాయి. తెల్లవారిపోతుంది. ఇతను ఏం చేస్తాడంటే వీధి తలుపు తెరుస్తాడు. ఎంతెత్తున దీపపు పురుగులన్నీ పడిపోయి ఉన్నాయి. అతను ఏమంటాడంటే భార్యని పిలిచి దీపపు పురుగులన్నీ తుడిచేయన్నాడు. ఇన్ని దీపపు పురుగుల్ని చంపిన పాపం అతని ఖాతాలో ఏమైనా పడిందా? ఏమీ పడలేదు. వాటికి దీపం కావాలి, అతను దీపం ఇచ్చాడు. ఆ దీపం మీద పడి కాలిపోవడం వాటి బలహీనత కాలిపోయి. అలాగే అమ్మా, తెలివైన వాడు ఏం చేస్తాడో తెలుసా? తన ఇల్లనబడేటటువంటి శరీరమునందు నీ యొక్క పాదములనేటటువంటి పెద్ద దీపాన్ని వెలిగించి పెడతాడు. ఆ దీపం వెలుగుతుంటే హృదయ గుహ ముందు, ఇంటి ముందు దీపం వెలుగుతోందనుకోండి, ఇల్లు మంగళప్రదంగా ఉందని గుర్తు. దీపం లేని ఇల్లు అనుకోండి, ఏదో అమంగళకరమైనటువంటి ఇల్లు అని గుర్తు. కాబట్టి ఇంటి ముందు నీ పాదపద్మములనేటటువంటివి వెలుగుతుంటే ఈ శరీరం లోపల గుండెల దగ్గర దీపాలు ఎప్పుడు ప్రకాశిస్తుంటే అమ్మవారి పాద యుగళి అనబడేటటువంటి దీపాలు పాపాలన్నీ పురుగులై వచ్చి దాని మీద పడి కాలిపోతాయి. ఇంకా వాడి దగ్గర పాపాలు ఉండవు, చేద్దామన్నా ఉండవు. బయట నుంచి పాపపు బుద్ధులు లోపలికి వద్దామనుకున్నా పాదముల వంక చూసి కాలిపోయి కింద పడిపోతాయి. అంటే అతనిలో పాపాలుండవు, అతనిలోకి పాపపు బుద్ధులు ప్రవేశించవు. అతను ఎప్పుడూ సత్కర్మాచరణమే చేస్తూ హాయిగా జీవితాన్ని గడపగలడు. కాబట్టి ఇల్లు మంగళప్రదంగా ఉంచుకోవాలన్న గృహస్థు దీపం ఎలా వెలిగిస్తాడో అలా ఆరిపోని దీపం ఒకటి ఉందమ్మా. అది ఇంట్లో వెలిగించడం కాదు, ఇక్కడ వెలిగించుకోవాలి. ఇక్కడ ఈ హృదయం అనేటటువంటి ఇంటి ముందు నీ పాదములనేటటువంటి దీపము ప్రకాశిస్తూ ఉండాలి. నీ పాదములను ఇక్కడ ఎవడు పెట్టుకున్నాడో, ఎప్పుడు ఎవడు నీ పాదముల జంటకి నమస్కరిస్తున్నాడో వాడిని ఇంకా పాపములనేటటువంటి పురుగులు పట్టలేవు, బాధ పెట్టలేవు. దాని మీద పడి కాలిపోతూనే ఉంటాయి, మరణిస్తూనే ఉంటాయి. కాబట్టి తల్లి, నీ పాదములు అంత గొప్ప పాదములమ్మా అంటారు. ముఖశంకరులు అమ్మవారి పాదముల యొక్క విశేషాన్ని చెప్తూ, నమశ్చై సంసేవ్య సతతమపి కామాక్షి విభుదైః స్తుతో గంధర్వస్త్రీ సులలిత విపంచీకలరవైః భవత్యా చిందానో భవగిరికులం జృంభిత తమో బలద్రోహీ మాతశ్చరణ పురుహూతో విజయతే. మనకి పిఠాపురంలో పురుహూతికాదేవి అని ఉంది. ఆ అమ్మవారి పేరు మీదనే స్తోత్రం చేస్తున్నారు మూకశంకరులు. అమ్మ, ఇంద్రుడు 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 అని అంటుంటారు లోకంలో. ఇంద్రుడికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటమ్మా? ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ నమస్కారం చేస్తారు. అసలు లోకంలో ఇంద్రుడు అన్నది ఏదో తెలుసా? నీ పాదములే ఇంద్రుడు. ఎందుకో తెలుసా? నీ పాదముల దగ్గరికి వచ్చి ఎవరు నమస్కారం చేస్తారో తెలుసా? ప్రతిరోజు శచీదేవి వచ్చి నమస్కారం చేస్తుంది. ఎలా నమస్కారం చేస్తుందో తెలుసా? ఆవిడ నీ పాదముల మీదకి వంగి నమస్కారం చేసి లేస్తున్నప్పుడు ఆవిడ జుట్టు నీ పాదముల మీద పడి లేచేటప్పుడు అద్దముల వంటి నీ పాదములు తొడవడానికి ఉపయోగించబడేటటువంటి కూర్చ శచీదేవి యొక్క జుట్టు. ఆ జుట్టుతో నీ పాదములని అద్దాలు తొడవబడుతుంటాయి. నీ పాదముల మీదున్న కుంకం ఇక్కడ అంటుకుంటుంది శచీదేవికి. ఇక్కడ ఎవరికి కుంకం ఉంటుందో ఆ తల్లి యొక్క భర్త అదృష్టవంతుడై విజయం సాధిస్తాడు. అందుకే ఆడది ఇక్కడ బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు అని శాస్త్రం. శంకరాచార్యుల వారు శ్లోకమే చేశారు దాని గురించి. అందుకని రోజు అమ్మవారి పాదముల మీద ఉన్నటువంటి కుంకుమని పాపట మొదట్లో ధరిస్తోంది శచీదేవి. ఆ ధరించిన కారణం చేత భర్తకి ఇంద్ర పదవి లభిస్తోంది. దేవతా స్త్రీలందరూ ఏం చేస్తారు? ఇంద్రుడికి సంతోష పెట్టడం కోసమని స్తోత్రాలు చేస్తారు.
అసలు నిజంగా కవులైనటువంటి వారందరూ ఏం చేస్తారు? నీ పాదముల మీదే కీర్తనలు చేస్తారు, నీ పాదముల మీదే కవిత్వం చెప్తారు. అందరూ దేవతలందరూ ఎవరికి నమస్కరిస్తారు? ఇంద్రుడికి నమస్కరిస్తారు. ఇంద్రుడితో కలిసి దేవతలందరూ ఎవరికి నమస్కరిస్తారు? నీ పాదములకు నమస్కరిస్తారు. కాబట్టి తల్లి, గంధర్వ స్త్రీలు ఏం చేస్తారు? ఇంద్రుణ్ణి సంతోషపెట్టడం కోసమని వీణ మీద పాటలు పాడతారు ఆయన వైభవాన్ని కీర్తిస్తూ. ఆ గంధర్వ స్త్రీలు కాదు కదా, సరస్వతీదేవంతటిది కూడా వీణ పట్టుకుని ఎవరి మీద కీర్తనలు పాడుతుంది? నీ మీద కీర్తనలు పాడుతుంది. కాబట్టి ఇంద్ర శబ్దం దేవలోకానికి మాత్రమే ఆధిపత్యం. కానీ తల్లి, సర్వలోకాధిపతిగా నీ పాదములే ఇంద్రత్వాన్ని పొంది ఉన్నాయి. నీ పాదములు ఇంత వైభవాన్ని పొందుతున్నాయి, ఇన్ని స్తోత్రములు అందుకుంటున్నాయి. నీ పాదముల మీద కీర్తనలు వీణల మీద మీటబడుతున్నాయి, నీ పాదముల మీద కీర్తనలు వేణువులలో మోగింపబడుతున్నాయి, నీ పాదముల మీద కీర్తనలు వాచికంగా పాడబడుతున్నాయి. నీ పాదముల ముందరకొచ్చి శచీదేవి తన శిరస్సు వంచి నమస్కరించినప్పుడు తన కేశపాశంతో నీ పాదములనే అద్దాల్ని తుడుస్తోంది. నీ పాదముల దగ్గర వంగినటువంటి వాళ్ళకి తమ ప్రతిబింబం కనబట్టలేదు, యథార్థ స్వరూపం కనపడి జ్ఞానం కలుగుతోంది. ఆ అద్దంలో ప్రతిబింబం చూసుకున్నప్పుడు తాను కనబడడు, నిజస్వరూపం కనపడుతుంది, ఆత్మదర్శనం అవుతుంది. అయినటువంటి వాడు ఆత్మగా నిలబడతాడు ఎవడు అమ్మవారి పాదములన్న అద్దాలు చూసుకుంటాడో. కాబట్టి తల్లి, నీ పాదములు ఇంత శక్తివంతములు. ఇంత శక్తి ఇంద్రుడి పాదాలకు ఎక్కడుంది? ఇంద్రుడి పదవికే లేదు. నిజానికి ఇంద్రుడి పదవిని ఏది చెప్పబడుతోందో అంతకి కోటి రెట్ల గొప్పతనం ఉన్నటువంటి ఇంద్రుడు నీ పాదములే తల్లి. నీ పాదములను మించిన ఇంద్రుడు లోకంలో లేనేలేడు. ఏ స్తుతి అయినా, ఏ స్తోత్రమైనా, ఏ రక్షణ అయినా, ఏ శక్తి అయినా నీ పాదములకే చెల్లింది తప్ప వేరొకరికి చల్లదమ్మా అన్నారు. ఎంత గొప్ప మాటలు మాట్లాడారండి. తవ త్రస్తం పాదాత్ కిల సంయమరణ్యాంతరమగాత్ పరం రేఖారూపం కలమముమేవాశ్రితమభూత్ జితానాం కామాక్షి ద్వితీయమపి యుక్తం పరిభవే విదేశే వాసో వా శరణగమనం వా నిజరిపోహో. భగవంతుడు అని మనం గుర్తుపట్టడానికి ఒక ముద్ర చెప్తారు. ఒక్క భగవంతుని యొక్క పాదములు ఇలా పైకెత్తితే దాని కింద పద్మరేఖ ఉంటుంది అని, పద్మం కనపడుతుంటుంది పాదాల్లో. అలా పాదాలలో పద్మం కనపడింది అంటే ఆయన ఈశ్వరుడే స్థూల రూపం ధరించాడు అని గుర్తు. అందుకే అడుగులు వేసినప్పుడు కూడా శంఖం చక్రం పద్మం పడుతుంటాయి. మనం వెంకటేశ్వర సుప్రభాతం చేస్తే రేఖామయద్ధ సుధా కలశాత పత్ర వజ్రం కుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటుంటాం. అటువంటి పద్మరేఖ నీ పాదముల కింద ఉంది. నీ పాదములను చిగురుటాకుతో పోలుస్తారు. కానీ అమ్మా, నాకు ఒక విషయం బాగా అర్థమవుతోంది అన్నారు. ఏమర్థం అవుతోంది శంకరా అని అడిగింది అమ్మవారు. అడిగితే చిగురుటాకు అరణ్యంలో ఎందుకుందో నాకు అర్థమైంది. కమలము నీ పాదముల కింద, పద్మము నీ పాదముల కింద ఎందుకు రేఖామాత్రంగా ఉంటుందో నాకు అర్థమైంది అన్నారు. చిగురుటాకులు అరణ్యంలో ఉండడానికి నా పాదాలకి సంబంధం ఏమిటని అడిగింది అమ్మవారు. ఏమీ లేదమ్మా, నీ పాదములు చాలా పల్లవంగా కదా ఉంటాయి. పల్లవములు అంటే చాలా చిగురుటాకుల్లా ఉండేటటువంటి చాలా కోమలమైన మృదువైనటువంటి వాటిని పల్లవములు అంటారు. అందుకే పల్లవ పాణి అంటే అంత మృదువైన చేతులున్నది. ఇది పరమోత్కృష్టమైన అమ్మవారి పేరు పల్లవ పాణి అన్నది, చాలా గొప్ప పేరు. అలాగే పల్లవ పద అంటే పల్లవమైన పాదములు కలిగినటువంటిది. ఇవి రెండూ అమ్మవారి పేర్లే, చాలా గొప్ప పేర్లు. నీ పాదములు ఎంత కోమలంగా ఉంటాయంటే చిగురుటాకులు ఎంత కోమలంగా ఉంటాయో అంత కోమలంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా మామిడి చిగురు చూశారో లేదో, కోయిలు తింటుంది, ఇంతే ఉంటుంది మావి చిగురు, ఎర్రగా ఉంటుంది. అది కోసి అసలు తుంచడం మహాపాపం అనుకోండి. నోట్లో పెట్టుకుంటే చిన్నతనంలో చిన్న వగరుతో కూడిన కమ్మతనంతో ఉంటుంది, ఆకుపచ్చతనం ఉండకుండా ఎర్రతనం ఉండి ఇలా సూర్యకిరణాలకు అడ్డు పెడితే లోపల ఉన్నటువంటి ఈనెల యొక్క అల్లికతో కూడినటువంటి అమరికతో ఉన్న ఆ చిన్న ఆకు ఎంత పల్లవంగా ఎంత కోమలంగా ఉంటుందంటే మీరు గట్టిగా ముట్టుకుంటే ఇలాగా నలిగిపోతుంది. అమ్మవారి పాదములు అంత పల్లవంగా ఉంటాయిట. కాబట్టి చిగురుటాకులు అనుకున్నాయిట, అమ్మవారి పాదాలని మనతో పోలుస్తారు కదా, ఓసారి వెళ్ళి చూసొద్దామని వచ్చేయట. అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నాయిట. ముట్టుకుని మన బతుకిచ్చా నేరకపోయి వచ్చాము, అమ్మవారి పాదాలకి మనకి పోలిక,
పైగా తగుదునమ్మా అని బయలుదేరేటప్పుడు ఊళ్ళో వాళ్ళందరితో ఏం చెప్పాం? అమ్మవారి పాదాలని మాతో పోలుస్తారు, చిగురుటాకుల్లా ఉంటాయని మేము వెళ్ళి అమ్మవారి పాదాలు ముట్టుకుని వచ్చి చెప్తాం. మాలా ఉన్నాయా, మాకన్నా కొంచెం మెత్తతనం తక్కువ ఉంటుందా అన్నది చెప్తామన్నాయి. తీరా వచ్చి అమ్మవారి పాదాలు ముట్టుకున్నాయి. మన బతుకెందుకు సరిపోతుందే, ఎంత మెత్తగా ఉన్నాయే అమ్మవారి పాదాలు అనిపించింది. ఇప్పుడు అన్నీ సమావేశం పెట్టుకున్నాయి. ఇంటికి వెడితే ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతారు, ఏమయ్యా వెళ్ళొచ్చారా అమ్మవారి దర్శనానికి, మీరు మెత్తగా, అమ్మవారి పాదాలు మీకన్నా ఎంత తక్కువ మెత్తతనంతో ఉన్నాయంటారు. ఏం చెప్తాం? అందుకని ఇక నుంచి మనం ఊళ్ళో ఉండడం మానేసి అరణ్యానికి వెళ్ళిపోదామని అడవికి వెళ్ళిపోయామ్మా. అందుకే చెట్లు అడవిలో ఉంటాయి, చిగుళ్ళు అడవిలో ఉంటాయి. అందుకని అడవికి పోయాయమ్మా, చిగుళ్ళన్నీ ఊళ్ళో లేవు. అంటే ఊళ్ళల్లో చెట్లు పెరగవు, చెట్లు పెరిగేదే అడవి, అడవిలోనే చెట్లు, అడవిలోనే చిగుళ్ళు. కాబట్టి చిగుళ్ళు అడవికి పోయాయి. ఇంకొకటి ఏం చేసింది? పద్మం, అది బయలుదేరింది తగుదునమ్మ అని. నాతో పోలుస్తారు కదా, అమ్మవారి యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి చూసొస్తాం. ఇప్పుడు అది వచ్చి చూసింది. చూస్తే మొదట వీళ్ళందరూ సమావేశం పెట్టుకుంటున్నారు, తర్వాత ఇది వెళ్ళింది. అయ్య బాబోయ్, నేనెక్కడా, అమ్మవారి పాదాలు ఎక్కడా, నేను అమ్మవారి పాదాలని చూసి పోలిక పెట్టుకోవడం ఏమిటని సిగ్గేసి ఇది వెనక్కి వచ్చింది. వీళ్ళు సమావేశం పెట్టుకుని మనం ఊళ్ళోకి వెడితే బాగుండదు, అడవికి పోదామని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు నాకు కూడా ఏం గతి? నేను అడవికే పోవాలి. కాబట్టి అడవికి పోవడమా, ఊళ్ళో ఉండడమా? ఊళ్ళో ఉంటే అవమానాల పాలు, అడవికి పోతే ఎవరు కనపడరు. కాబట్టి అడవికి వెళ్లకుండా, ఊళ్ళోకి వెళ్లకుండా మనం ఎవరి పట్ల తప్పు చేశామో వాళ్ళ పాదాలే పట్టుకుంటే గొడవ వదిలిపోతుంది కదా. అమ్మ తప్పైపోయిందమ్మా అని శరణాగతి చేసేస్తే అని వెళ్ళి పాదాలు ఎంత గట్టిగా పట్టేసుకున్నాయంటేట, అమ్మవారి పాదాల కింద, నీ పాదాల కింద ఆ పద్మాలు రేఖలుగా పడ్డాయమ్మా అన్నారు. అందుకని పూజనీయ స్థానాన్ని పొందాయమ్మా, చిగురుటాకులకు ఆ స్థానం రాలేదన్నారు. భయపడి అడవిలకు పోయి నీ పాదాలు పట్టుకున్న పద్మరేఖలు అమ్మవారి యొక్క పరతత్వ చిహ్నాలుగా నిలిచిపోయి అలా నిలబడిపోయి. అంటే ఎవడు అమ్మవారి పాదములను చేరకుండా అడ్డొచ్చిన అహంకారాన్ని అమ్మవారికే చెప్పి శరణాగతి చేశాడో వాడు అమ్మవారి చేత ఆదరింపబడతాడు. ఎవడు అమ్మవారి నుంచి తప్పుకుందాం అనుకుంటాడో వాడు అడవికి పోయినా అవమానాల పాలవుతాడు తప్ప వాడికి ఉద్ధరణ ఉండదు. ఇదమ్మా నీ పాదాల గొప్పతనం. ఈ గొప్పతనాన్ని చమత్కారకంగా చిగురుటాకులు పద్మాలు వెల్లడించాయమ్మా. చిగురుటాకులు పద్మాలు మాకు పాఠాలు నేర్పిన పాదాలమ్మా పాదాలు. ఆ పాదాలని నేను ఏమని స్తోత్రం చేయనమ్మా అన్నారు మూకశంకరులు. మహామోహాస్తేన వ్యతికర భయాత్ పాలయతియో వినిక్షిప్తం స్వస్మిన్ మునిజన మనోరత్నమనిశం సరాగస్యోద్రేకాత్ సతతమపి కామాక్షితరస కిమేవం పాదోసౌ కిసలయమరుచిం రోచయతి తే. ఇదో గమ్మత్తైనటువంటి మాట. ఆయన అంటున్నారు, అమ్మా మునులు తపస్సు చేసుకోవడానికి పర్వత గుహల్లోకి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళకు అనుమానం వచ్చింది. ఒరే, మోహం అనేటటువంటిది ఒకటి ఉంది కదా, అజ్ఞానం. మనం ఇంత కష్టపడి తపస్సు చేస్తుంటే ఆ మోహబుద్ధి అనబడేటటువంటి చోరుడున్నాడే మహామోహం. అందు కామక్రోధస్య లోభస్య చోరే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరాచార్యుల వారు. ఆ మహామోహం, అజ్ఞానం ఏదో రకంగా లోపలికి చొరబడి మన మనస్సు అనే రత్నాన్ని ఆ అజ్ఞానం ఎత్తుకుపోతుందేమో. కాబట్టి ఇప్పుడు మన మనసులు మన దగ్గర ఉంచొద్దురా, పట్టికెళ్ళిపోయి ఎక్కడైనా భద్రమైన స్థానంలో పెట్టేద్దాం అనుకున్నారట మునులందరూ. ఇప్పుడు ఆ మనస్సులన్నీ ఎక్కడ పెడితే భద్రంగా ఉంటుంది వాళ్ళ తపస్సు ఆలోచించారట. మన మనస్సులన్నీ పట్టుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేద్దాం అన్నట్టు. ఇప్పుడు మనస్సు రాగరంజితమై ఉంటుంది ఎప్పుడు కోరికలతో, అందుకని ఎర్రగా ఉంటాయి రత్నాల్లాగా. తమ మనస్సు అనేటటువంటి రత్నాల్ని మునులందరూ తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేశారట. ఇప్పుడు ఈ పాదాల దగ్గర ఏమున్నాయి? మునుల మనస్సులు ఉన్నాయి. ఆ మునుల మనస్సులనేటటువంటి రత్నాలు గట్టిగా ఉంటాయి, రత్నం ఏం మెత్తగా ఉండదు. అమ్మవారి పాదాలు మెత్తగా ఉంటాయి. మెత్తటి అమ్మవారి పాదాల దగ్గర మునుల మనస్సులనే గట్టి రత్నాలన్నీ చుట్టూ కూర్చున్నాయి, మధ్యలో అమ్మవారి పాదాలు కూర్చున్నాయి. మూకశంకరులు అంటున్నారు, అమ్మా వాళ్ళు పట్టుకెళ్లరు. ఎందుకు పట్టుకెళ్లరు? వాళ్ళ మనస్సు వాళ్ళు పట్టుకెళ్లారు అనుకోండి, దొంగ ఎత్తుకుపోతాడు, మహామోహం అజ్ఞానం వచ్చేస్తుంది. అందుకని అజ్ఞానం రాకుండా ఉండాలంటే మనసును పట్టుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టాలి. అందుకని అమ్మవారి పాదాల దగ్గర వదిలేశారు వాళ్ళ రత్నాలు. ఇప్పుడు ఈ రత్నాలు చాలా కాలం నుంచి అక్కడే ఉండిపోయాయి, ఎవరు పట్టుకెళ్ళలేదు. దానివల్ల నీ పాదాలకి ఈ రత్నాలకి స్నేహం కలిగింది. నీ పాదాలు ఈ రత్నాలు రోజు మాట్లాడుకుంటుంటాయి.
అవి అక్కడే ఉండని, అలాగే మాట్లాడుకుంటూ ఉండని, అమ్మవారి దగ్గరే ఉండని, మనం ఉద్ధరణ పొందుతామని మునులు పట్టుకెళ్ళడం మానేశారు. అమ్మా నేను ఓ మాట అడుగుతాను చెప్పు, ఏమనుకోకు, ఈ రత్నాలు నీవా అన్నారు మూకశంకరు. నీవి కావుగా, మునులవి. మునులవైన రత్నాలు తెచ్చి నీ దగ్గర పెట్టారు. కానీ అమ్మా రత్నములు ఎర్రగా ఉంటాయి కదా, రోజు ఈ రత్నములతో స్నేహం చేసి స్నేహం చేసి స్నేహం చేసి వీటి ఎరుపు నీకు వచ్చింది, వచ్చి నీ పాదములు ఎర్రబడ్డాయి. మెత్తటి నీ పాదములతో స్నేహం చేసి స్నేహం చేసి స్నేహం చేసి మునుల మనస్సులనే రత్నాలు మెత్తబడ్డాయి. మీరు జాగ్రత్తగా గమనించారా? రత్నాలు మెత్తబడిపోయాయి అంటే మునుల మనస్సులు మెత్తబడ్డాయి. అమ్మవారి యందు భక్తి అన్న భావంతో మెత్తగా అయిపోయాయి. అంటే ఇప్పుడు శివాంకురములు అందులోంచి లేస్తాయి, శివ సాయుధ్యమును పొందుతారు. కానీ అమ్మా నువ్వు ఒకటి ఆలోచించు, నువ్వేం చెయ్యాలి? నావి కాదు కదా ఈ రత్నాలు, నా పాదాల దగ్గర ఎందుకు ఇవి, మీరు పట్టుకెళ్ళిపోండి అని వాళ్ళని ఎప్పుడో అప్పుడు పిలిచి నువ్వు ఇచ్చేయాలి. నువ్వు వాళ్ళని పిలుస్తున్నావా అమ్మా? నువ్వు వాళ్ళని పిలిచి ఇవ్వవు. ఎందుకో తెలుసా? నువ్వు పిలిచి రత్నం ఇచ్చేస్తే వాళ్ళని గౌరవించినట్టు కాదు, అవమానించినట్టు. ఎందుకని? ఎవడో నా మనసు అమ్మవారి దగ్గర పెట్టానా, ఆవిడ చూసుకుంటుంది, నాకేంటని చెప్పి విర్రవీగుతున్నాడు. అలా అనుకున్న వాడికి మనస్సు కాని తిరిగి ఇచ్చావో అజ్ఞానం లోపలికి వెడుతుంది. అప్పుడు వాడికి అది బాధ. నా తల్లి కాపాడుతోందని వినయంతో ఉన్నవాడున్నాడే, వాడి మనోరత్నాలన్నీ నీ పాదాల దగ్గర ఉంటాయి. ఈ రత్నాలు అక్కడే ఉండడం వల్ల నీ పాదాలతో స్నేహం కూడుతాయి. స్నేహం కూడి నీ పాదాల ఎర్రతనం, ఆ రత్నాలలో ఎర్రతనాన్ని పుచ్చుకుని నీ పాదాలు ఎర్రబడతాయి, ఆ రత్నాలు మెత్తపడిపోతాయి. మెత్తపడిపోయినటువంటి ఈ రత్నాలని నువ్వు తిరిగి వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి అవి నీ దగ్గరే ఉండిపోయి, ఇలా ఉండిపోయినటువంటి పర్యవసానం ఏమైపోయింది? ఆఖరికి ఏ మనస్సు కలిగిన ఈ మునులున్నారో వాళ్ళు నువ్వే అయిపోయారు. అంటే వాళ్ళు నీలోకే కలిసిపోయారు. మనస్సులు మాత్రం ఏమయ్యాయి? అలాగే ఉండిపోయాయి. కాబట్టి ఇంతకన్నా భద్రమైన స్థానం ఎక్కడుందమ్మా? అంటే ఒకసారి రాయి లాంటి మనసైనా సరే అమ్మవారి పాదాల దగ్గర పెట్టడం మొదలు పెడితే దీంట్లో ఉన్న విర్రి కోర్కెలన్న ఎర్రతనం అంతా అమ్మవారి పాదముల యందు భక్తిగా మారి అమ్మవారి పాదములు ఎర్రపడతాయి. కఠినమైన మనస్సులు మెత్తపడి భగవద్భక్తితో అందులోంచి శివాంకురములు పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చెప్పడానికి అమ్మా నీ పాదముల దగ్గర మునులు తమ మనస్సులనే రత్నాలు పెట్టారమ్మా, దానివల్ల దొంగెత్తుకుపోవట్లేదమ్మా అన్నారు. నేను ఇంకా ఎన్ని శ్లోకాలని ఆ పాదాల మీద చెప్తాను, చెప్పచ్చు, ఇంకొక వారం రోజులు చెప్పాలని ఉంది. కానీ వీడు మూర్ఖుడని మీరు నన్ను అనుకుంటారు. అందుకని ఇవాళతో నేను ఆ పాదములను పూర్తి చేసేస్తాను. భీష్మాష్టమి కనుక రేపటి రోజున తరువాతి నామని చెప్తాను. కానీ అది ఆపాలంటే మనసు ఆగట్లేదు. ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను. శంకరాచార్యులు వారు అంటారు సౌందర్యలహరిలో, అసలు నీ పాదాల గురించి స్తోత్రం ఎవరు చేయమన్నారమ్మా అన్నారు. అసలు నీ పాదాల మీద స్తోత్రాలు ఎందుకమ్మా అని అడిగారు ఆయన. పాదాల మీద స్తోత్రం ఎందుకు? నీ పాదాలు కావాలా మమ్మల్ని మా మనసులు మార్చడానికి? ఏం అక్కర్లేదు. నీ పాదాలకి అంటుకున్నటువంటి ధూళిలో ఉన్నటువంటి ఒక్క కణం చాలు. అవిద్యానామంతస్థిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిశరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అన్నారు. అమ్మా అవిద్యానామంత స్థిమిరమిహిరోద్వీపనగరి, ఆ పాదముల మీద ఉన్నటువంటి ధూళికణం ఎటువంటిదో తెలుసా? అజ్ఞానం అనేటటువంటి చీకటితో నిండిపోయినటువంటి వాళ్ళ మనస్సుల పాలిట ఉదయిస్తున్నటువంటి సూర్యబింబంతో కూడిన దీపం లాంటిదమ్మా. ఒక్కసారి సూర్యోదయం జరిగిందా ఇహ చీకట్లుండవు. ఒక్కసారి నీ పాదముల మీదున్న ధూళికణం కానీ మా మనసు మీద పడిందా ఇక అజ్ఞానపు చీకట్లుండవు. అవిద్యానామంత స్థిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి. వాడు జడుడు, ప్రతిస్పందన లేనివాడు. అమ్మవారి అనుగ్రహం కలిగిందంటే ఒక్కసారి ఫౌంటైన్ పైకొస్తే ఎలా లేస్తుందో నీరు, అలా వాడిలోంచి తేనె పైకి చిమ్మిందంతే. అంతటి చైతన్యాన్ని పొందినటువంటి వాడైపోయాడు. అంతకుముందు ఉంది చైతన్యం వాడిలో అమ్మవారిగా, గుర్తెరగలేకపోయాడు. నీ అనుగ్రహం కలిగిందా, ఒక్క పాదరేణువు పడిందా, వాడంతటి చైతన్యవంతుడైపోతాడు. కాబట్టి అమ్మా అవిద్యానామంత స్థిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి.
దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. ఒక్క చింతామణి ఉందనుకోండి, ఒక్క చింతామణి ఉంటే దాన్ని మీరు ఇంట్లో పెట్టుకుని మీరు ఏదో కావాలని మనసులో అనుకుంటే చాలు, మీ కోరిక తీరిపోతుంది. అమ్మవారు చింతామణి గుణనిక, అమ్మవారు చింతామణుల యొక్క పెద్ద మాలట. అసలు అందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? లలితా సహస్రనామాన్ని ఇంకో రకంగా చెప్తే 1053 నామాలు ఉంటాయి. గుణనిక అన్న అక్షరాల్ని ఆ 1053 నామాలుగా చూపించడం. ఎందుకంటే అంకెల్ని, అక్షరాల్ని అంకెల్లోకి మారుస్తారు. ఆ మార్చే సంప్రదాయం ఒకటి ఉంది లోకంలో. అలా మార్చచ్చు. రా 2, మా 5 అక్షరాలను అంకెల్లోకి చెప్తారు. అందుకే రామ రామ అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 20 20 100 100 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అలాగే అంకెల్లోకి మారిస్తే గుణనిక అన్న అక్షరాలు 1053 అవుతాయి. ఆ 1053 ఒక సంప్రదాయంలో లలితా సహస్రం 1053 నామాలుగా వస్తుంది. అంటే ప్రతి నామం ఒక చింతామణి. ఎవరు లలితా సహస్రం చదువుతున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు దాన్ని విని సంతోషిస్తున్నారో వాళ్ళందరి పాలిట అవి చింతామణులై కోరికలు తీరుస్తాయి దరిద్రులకు. కాబట్టి దరిద్రాణం చింతామణి గుణనిక. అమ్మా, నామాలే అంత గొప్పవైతే అసలు నీ పాదముల మీద ఉన్నటువంటి ఒక ధూళికణమే ఇన్ని చింతామణులతో కట్టినటువంటి ఒక పెద్ద పేరు. ఒక రుద్రాక్షమాల మెళ్ళో వేసుకుంటే ఎటువంటిదో, అమ్మవారి పాదముల వంక చూసి ఇలా నమస్కారం చేస్తే ఆ చింతామణుల యొక్క గుణనిక పేరు మెళ్ళో వేసుకున్నట్టే. దానివల్ల కోరికలు తీరి దరిద్రం పోతుంది అమ్మవారి పాదదర్శనం చేత. కాబట్టి చింతామణిని గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. ఆనాడు ఈ భూమి అంతా సముద్రంలోకి పడిపోతే ఆదివరాహమూర్తి తన కోరతో ఇలా పైకెత్తారు భూమిని. కోరతో భూమిని పైకెత్తినట్టుగా మేమందరము సంసారం అనేటటువంటి సముద్రంలో కూరుకుపోతే నీవు నీ పాదము మీద ఉండేటటువంటి ఒకానొక ధూళికణాన్ని వరాహమూర్తిగా చేసి మమ్మల్ని సంసార సముద్రంలోంచి ఇలా తన ముట్టెతో పైకెత్తినట్టు పైకెత్తి మోక్షం వైపుకి నడపగలదా ధూళికణం? అమ్మా, నీ పాదముల మీద ఉన్న ఒక్క ధూళికణం చాలమ్మా, నీ పాదముల వరకు ఎందుకమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. అంత గొప్ప పాదములు కలిగినటువంటి తల్లి. అందుకే ఇవాల్టి రోజున గోపాలకృష్ణ గారు మీ అందరికీ ఒక గొప్ప బహుమానం చేస్తున్నారు. ఏమిటో తెలుసా అండి? భీష్మాష్టమి ఇవాళ పరమోత్కృష్టమైనటువంటి రోజు. పాదముల గురించి పాదారవింద శతకాన్ని, సౌందర్యలహరిని, వసిన్యాది దేవతలు చెప్పిన నామాన్ని అనుసంధానం చేసుకున్న రోజు. అందుకే ఇవాళ అమ్మవారి పాదాలు స్ఫుటంగా కనపడేటట్టుగా అలంకారం చేశారు. మీ అందరూ కూడా చక్కగా అమ్మవారి పాదద్వందాన్ని దర్శనం చేసుకోవచ్చు. మంగళం చెప్పకుండా ఎవరు లేస్తారో, నేను ఇది అబద్ధం చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో, వాళ్ళకి 2 వరాలు ఇస్తారు లోకంలో. ఏమిటో తెలుసా అండి? ఉత్తర జన్మల యందు బ్రహ్మరాక్షసులు చేస్తారు. 2, ఆ ఉపన్యాసం వారికి ఉన్న ఫలితాన్ని తీసేస్తారు. ఎందుకంటే ఇంత విన్నది ఎవరి గురించి విన్నారు మీరు? ఈశ్వరుడి గురించి విన్నారు. ఆ ఈశ్వరుడి మీద మంగళం చెప్పకుండా చెప్పినవాడు లేవకూడదు, విన్నవాళ్ళు వినకుండా లేవకూడదు. అంటే నువ్వు ఎలా ఉంటే మాకెందుకు, ఊడిపోతే మాకెందుకని అడిగినట్టు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి దర్శనం చేస్తే నీకు ఫలితం వస్తుంది? ఒక్క నాటికి రాదు. ఇప్పుడు తిట్టడానికి పెడతాడు, నమస్కారం పెట్టడానికి పెడతాడు, 2 ఒకటే. తిట్టడానికి వెళ్ళేవాడిని చూస్తే ప్రీతి ఉంటుందా? నమస్కారం పెట్టేవాడిని చూస్తే ప్రీతి ఉన్నట్టు ఉండదు. మంగళం అవ్వకుండా లేవడం అటువంటిది. కాబట్టి దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. ఎంత గొప్ప శ్లోకం చేశారండి శంకర భగవత్పాదులు. కనుక అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. ఆ తల్లి పాద ద్వంద్వము, ఆ పాద పద్మములు అంత గొప్పవి. కాబట్టి ఆ తల్లి చరణకమలములు సర్వదా మనకి భక్తినిచ్చి మనసులో నిలబడి మన జన్మలకు సార్థకత చేకూర్చుగాక అని ఆ అమ్మ పాదపద్మములను పట్టి ప్రార్థన చేస్తూ మూకశంకరులంతటి వారు ఏ కోరిక కోరారో తెలుసా అండి? ఆ జన్మలోనే, ఆ క్షణంలోనే మోక్షాన్ని పొందినటువంటి వారు శరీరం అన్నదోటి పడిపోతుంది కాబట్టి, ఇప్పుడు కాకపోతే 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాతనైనా పడిపోతుంది కాబట్టి ఆయన కోరిక కోరారు. పాదారవింద శతకంలోనే కోరారు. అది ఎక్కడా కోరలేదు. ఆయన అన్నారు, పురామారారాధి పురమజయత్ దంబస్తవ శతైః
ప్రసన్నాయాం సత్యాం తయితు హిన శైలేంద్రతనయే అతస్తే కామాక్షి స్ఫురతు తరసాకాల సమయే సమాయాతే మాతర్మమ మనసి పాదాబ్జయుగళీ. అమ్మా, ఒకానొక నాడు ఈ శరీరం పడిపోయే సమయం ఆసన్నమైపోతుంది. ఈ శరీరం పడిపోయి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే ఆ సమయంలో లోపల ఏదీ కదలకుండా, తల్లి నేను చేసినటువంటి ఏ చిన్న సేవనో అడ్డుపెట్టి నీ పాదముల జంటని నాకు చూపించి, ఆ పాదముల జంట చూస్తూ సంతోషంగా ప్రాణోత్క్రమణం అయ్యేటట్టుగా అనుగ్రహించి నన్ను నీలో కలుపుకోమ్మా అని మూకశంకరులు ప్రార్థన చేశారు. ఒక్క పాదారవింద శతకంలోనే చేశారు ఆయన శ్లోకం. అంత గొప్ప స్థితి ఆ పాదములకు ఉన్నది. కాబట్టి దంష్ట్రా మురరిపువరాహస్య భవతి, ఇక ప్రతినిత్యం నిన్ను స్మరిస్తానన్నారు మూకశంకరులు. అటువంటి తల్లి పాదముల జంట ప్రతి నిత్యము ప్రతి క్షణము మన యొక్క హృదయముల యందు కదులుతూ మనం తరించేటటువంటి స్థితి ఆ అమ్మ యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత మనకు లభించుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ రేపు వేరొక నామాన్ని వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ తల్లి అనుగ్రహించుగాక. ఇప్పుడు మంగళం అయిపోయిన తర్వాత చక్కగా మీ అందరూ ఎంత వినయ విధేయతలు ఉన్నవారండి. ఓ పనికి మారిన వాడు చెప్తే అలా కూర్చున్నారు మంగళం చెప్పే వరకు. నేను చూద్దాం లేస్తారేమో అని ఇంకో శ్లోకం చెప్పి అయినా ఎవరూ లేవలా. ఇది వినయం అంటే. మీరు కృతార్థులు కనుక చక్కగా మంగళం అయిపోయిన తర్వాత అమ్మవారి పాదములు దర్శనం చేసుకుని బయలుదేరండి. ఇంకా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అన్న నామం గురించి మీరు విని ఉన్నారు. నకధీధితి సంచన్నన మజ్జన తమోగుణ అంటారు. తర్వాతి నామంలో అమ్మవారి యొక్క పాదమునకు ఉండేటటువంటి గోళ్ళు గురించి మాట్లాడుతున్నారు. ఆ గోళ్ల గురించి మాట్లాడడంలో నామం చాలా చమత్కారంగా మాట్లాడారు. నకధీధితి సంచన్న నమజ్జన తమోగుణ. అమ్మ, ఎవరైతే తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి నీ పాదముల యొక్క గోళ్లకి నమస్కారం చేస్తారో అటువంటి వారి యొక్క తమోగుణము గోటి యొక్క కాంతి చేత నశిస్తోంది, కప్పివేయబడుతోంది, తొలగదోయబడుతోంది, సమూలముగా తీసివేయబడుతోంది అంటారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. శరీరంలో రెండిటికి రెండు మాత్రం నిర్జీవంగా ఉంటాయి. అవి జీవంతో ఉన్నాయి అని మీరు పిలవడం కుదరదు. ఎందుచేతన అంటే వాటిని మీరు ఖండన చేసినప్పుడు వాటి వలన బాధ ఏమీ ఉండదు. ఒకటి వెంట్రుకలు, రెండు గోళ్ళు. ఈ రెండింటినీ మీరు ఏ చాకు పెట్టో బ్లేడు పెట్టో కోశారనుకోండి, కోస్తే దానికి ఏం శరీరం తల్లడిల్లిపోవడం బాధపడిపోవడం ఏముండదు. అందుకని అవి కూడా శరీరముతో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నాయా అంటే వాటికి జీవం ఉన్నది అని చెప్పడం కష్టం. ఎందుచేత అంటే జీవం ఉంటే బాధ ఉండాలి, కానీ వాటికి బాధ ఉండదు. జీవం లేదు అని నిర్ధారణ చేద్దామా? అవి పెరుగుతున్నాయి కాబట్టి ప్రాణం ఉంది. కోస్తే బాధ పెట్టవు కాబట్టి ప్రాణం లేదు. కాబట్టి గోరు యొక్క విలువ ఎంతవరకు అంటే అసలు ఆ గోరు ప్రాణమున్నది అని చెప్పడం కూడా కష్టం లోకంలో. అటువంటి గోటి యొక్క విలువ ఎంతవరకు పనికొస్తుంది అంటే ఆ గోరు ఆత్మరక్షణ కొరకు పనికొస్తుంది. మనకైతే ఆ గోరు ఎందుకు పనికొస్తుంది అంటే ఒక గోరు లేని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఉపాసనలో ఇబ్బంది కానీ లేకపోతే ఆయనకి గోరు లేదండి అందుకని దీనికి పనికిరాడని మీరేం చెప్పడానికి కుదరదు. గోళ్ళు లేకపోతే అలాంటి ఇబ్బందులు ఏముండవు. కానీ ఆ గోటి వలన ఉపయోగం ఏమిటి అంటే కేవలం శరీర రక్షణ జరుగుతుంది. ఆ గోళ్లతోటి ఒళ్ళు ఎక్కడైనా దురద పెడితే కాస్త గోక్కోవచ్చు. ఇంకా కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంటే మనకి ఇబ్బందికరమైంది ఏమైనా కనపడితే దాన్ని బహుశా గోటితో హింస చెయ్యొచ్చేమో. అంతకు మించి గోటికి ప్రయోజనం ఉన్నట్టుగా మనకేం కనపడదు. అంటే పెద్ద విశేషమైనటువంటి ప్రాధాన్యత కోణంలో ఏం కనపడదు. ఇలాంటి అనుషంగికమైన ప్రయోజనాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. అంటే నేను ఇది చెప్పేసిన తర్వాత మళ్ళీ మా ఇంట్లో స్క్రూ ఒకటి నేను గోటితో తిప్పానండి, నేను ఇంకో ప్రయోజనం ఉందని నా దగ్గరికి వచ్చి అది చెప్పకండి. నేను అలాంటి ప్రయోజనాల యొక్క చిట్టా గురించి నేను మాట్లాడటం లేదు. గోటికి అంతకన్నా పెద్ద ప్రయోజనం ఉంది అని చెప్పడం కుదరదు. ఒక చెయ్యి ఉందనుకోండి, దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. వేళ్ళు ఉన్నాయనుకోండి, వేళ్లకి ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రతి వేలుకి ఒక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే అంగన్యాసకరన్యాసం చేస్తే ప్రతి వేలు మీద న్యాసం చేయవలసి ఉంటుంది. ఎందుకు అలా న్యాసం చేస్తారు? మంత్రం చేసేటప్పుడు ఎందుకు అలా అంగన్యాసకరన్యాసాలు ఉంటాయి? మళ్ళీ అవన్నీ వేరు విషయాలు. కానీ గోరు లేకపోతే వచ్చే ఇబ్బంది ఏమైనా ఉంటుందా అలా వైదిక నిష్టకి అంటే అలా ఏం ఉండదు.
కాబట్టి గోటి యొక్క స్థాయి ఒక కోణంలో మాత్రమే మాట్లాడడం కుదురుతుంది, ఒక స్థాయిలో మాట్లాడడం కుదురుతుంది. కానీ అమ్మవారి గోటి గురించి ఏమంటున్నారంటే వసిన్యాది దేవతలు, అవి కూడా ఎక్కడి గోళ్ళు, చేతులకున్న గోళ్ళు గురించి వాళ్ళు ఏం మాట్లాడటం లేదు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నది దేని గురించి మాట్లాడుతున్నారు అంటే పాదములకు ఉన్నటువంటి గోళ్ల గురించి మాట్లాడుతున్నారు. నఖదీదితి సంచన్న మజ్జన తమోగుణ. అమ్మా, నీ పాదములలో ఆ బొటనవేలి గోరుందే, ఆ గోరు, ఒక్క గోరు లేదా గోళ్ళు, ఆ గోళ్ల నుంచి వచ్చేటటువంటి కాంతి ఏది ఉన్నదో ఆ కాంతి మా యొక్క తమోగుణమును పోగొట్టగలిగినదై ఉన్నది. ఈ నామం పైకి చూడడానికి ఇందులో ఏముంది, పెద్ద చీకట్లని కప్పివేస్తుంది, తమో గుణాన్ని తీసేస్తుంది అని ఉంటుంది. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని ఆంతర పరిశీలనం చేస్తే మీకు ఒక విషయం ద్యోతకం అవుతుంది. సాధారణంగా లోకంలో కాంతి అనబడేటటువంటిది 3 వస్తువుల్ని ఆశ్రయించి ఉంటుంది. అందులో ఒక వస్తువుని ఇంకొక దాంట్లో కలిపేస్తారు. అలా చెప్పవలసి వచ్చినప్పుడు సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రము అని 3 కాంతి ఉన్న వాటిగా చెప్పడం జరుగుతుంది. అందులో మళ్ళీ చంద్రుడు సూర్యుడి యొక్క ప్రకాశం చేత చంద్రుడు ప్రకాశిస్తాడు తప్ప స్వయం ప్రకాశకం కాదు. అగ్ని వేరుగా చెప్పబడక్కర్లేదు, సూర్యుడితో కలిపేసేయచ్చు. ఎందుకంటే సూర్యుని యొక్క కిరణములయందు ప్రకాశము, వేడిమి 2 ఉంటాయి. ఇప్పుడు మీరు బాహ్యంగా దాన్ని తేలిక భాగంగా విడదీయడానికి సూర్యుడు, చంద్రుడు అని పిలవవలసి వస్తే కాంతికి చంద్రుడిని మాత్రం ఎందుకండి, సూర్యుడి యొక్క ప్రకాశం వల్లే కదా చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని అడగచ్చు. సూర్యుడి ప్రకాశం వల్ల చంద్రుడు ప్రకాశించినా చంద్రుడు రాత్రిపూట దర్శనమిస్తాడు, సూర్యుడు పగటిపూట దర్శనమిస్తాడు. మిట్ట మధ్యాహ్నం వేళ ఉన్నటువంటి సూర్యుణ్ణి మీరు మీ కన్ను తెరిచి చూద్దామంటే కుదరదు. ఆయన్ని మధ్యందిన మార్తాండు అంటారు. అప్పుడు మీ కన్ను శోషిస్తుంది, మీరు చూడలేరు. ఆ కన్ను చూడలేని స్థితిని కలుగుతుంది. పైగా ఇక వచ్చేటటువంటిది వసంత ఋతువు తర్వాత గ్రీష్మం వస్తుంది. ఆ సమయంలో మీరు అసలు సూర్యకిరణముల కింద తిరగడం కూడా చాలా కష్టం. శోషింపచేస్తాయి ఆ కిరణాలు, తప్పింపచేస్తాయి. కానీ చంద్రకిరణములకు ఏ ఋతువు ఎందు అటువంటి లక్షణం ఉండదు. ఏ ఋతువులోనైనా సరే మీరు చంద్రకిరణముల కింద కూర్చుంటే చాలా ప్రశాంతంగా, చాలా చల్లగా, చాలా హాయిగా ఉంటుంది. అసలు సూర్యుడు ఉదయించిన తరువాత చీకటి అన్న సమస్య రాదు. చీకటిని తొలగదోయగలిగినవి 2 ఏకకాలంలో ఉండేది ఎప్పుడు అంటే ఒక్క రాత్రి వేళ చంద్రుడు, రాత్రి 2 ఉండేది చంద్రుడి విషయంలోనే. ఆయన ఉంటాడు, చీకటి ఉంటుంది. ఆయన చీకటిని ఎంత దూరం తోస్తాడు అంటే కొంత తొలగ తోస్తాడు. పౌర్ణమి నాటి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అనుకోండి, మీకు కొంత స్పష్టత గోచరిస్తూ ఉంటుంది, బాట అవి బాగా తెలుస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత అస్సలు చీకటి లేకుండా పోతుంది అనుకుంటే తప్పు. అస్సలు చీకటి లేకుండా ఏముండదు. పౌర్ణమి నాడు చీకటి ఉంటుంది, వెలుతురు ఉంటుంది, చంద్రుడు ఉంటాడు, చీకటి ఉంటుంది. కానీ చంద్రకిరణములు చల్లగా ఉంటాయి. చల్లగా ఉన్న కారణం చేత మీరు ఆ చంద్రకిరణాల కింద కూర్చోవడం, ఆ చంద్రుడి యొక్క కిరణముల యొక్క చల్లతనాన్ని అనుభవించడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి యొక్క గోళ్ల నుంచి వచ్చేటటువంటి కిరణములు సూర్యుడితో పోల్చబడినవై ఉన్నాయనుకోండి, అసలు మీరు అమ్మవారి పాదాల దగ్గరికి చేరడం అన్న సమస్య లేదు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆ కాంతి సూర్యకాంతి అయి ఉంటే మీరు దగ్గరికి వెళ్ళడం అన్న ప్రశ్నే లేదు. సూర్యుడికి దగ్గరగా ఎవరు వెళ్ళగలరండి? ఎవరైనా వెళ్ళగలరేమిటి సూర్యుడి దగ్గరికి? వెళ్ళలేరు. సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఒకసారి ప్రయత్నం చేశారు జటాయువు, సంపాతి. అలా ప్రయత్నం చేస్తే సంపాతి రెక్కలు కాలిపోయి జటాయువు ఆచ్ఛాదించింది. ఆయన ఎక్కడో పడిపోయాడు, ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. కాబట్టి సూర్యమండలానికి దగ్గరగా ఎవరు వెళ్ళలేరు. అదొక పెద్ద మరిగిపోతున్న గోళం. అటువంటి సూర్యమండలంగా కానీ అమ్మవారి గోటికాంతి ఉంటే మీరప్పుడు అమ్మవారి పాదములకు వంగి నమస్కరించడం అన్న సమస్య రానేరాదు. ఆ గోళ్లకి చల్లతనం ఉంటే, ఆ పాదములకు చల్లతనం ఉంటే ఆ చల్లతనానికో లక్షణం ఉన్నట్టు. ఏమిటది? ఎంత పాపమున్నవాడు తిరుగుతున్నా చంద్రుడికి చల్లతనం ఇవ్వడం ఎలా తెలుసో, అమ్మవారి పాదముల వైపుకు వంగినటువంటి ఎవరినైనా రక్షించడం అమ్మవారి పాదాలకు తెలుసు. కాబట్టి ఆ కాంతి చంద్రకాంతిలా ఉంటుంది. ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి విషయం ఉంటుంది. ఇది మీరు పట్టుకోగలిగారనుకోండి, పట్టుకోగలిగితే అసలు మీరు ఎందుకు పాదాలకి నమస్కారం చెయ్యాలో మీకు అర్థం అవుతుంది.
ఇవి హేతువునకు దొరికేవి కావు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కొన్నింటిని మీరు హేతువు చేత పట్టుకుందాము, ఒక్కనాటికి తెలియవు. అది మీ అనుభవము చేత, జ్ఞానము చేత, గురువు యొక్క అనుగ్రహము చేత మాత్రమే ద్యోతకమవుతాయి. అన్యథా వాటిని మీరు హేతువుల చేత నిరూపణ చేస్తాను అంటే అలా దొరకవు. ఎందుకని మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. నామాన్ని చంద్రుడి కిందకి నేను వెళ్ళి నిలబడ్డాను అనుకోండి, చల్లగా ఉంటుంది నాకు. చంద్రుడి కిందకి ఆయన చంద్రుడని తెలియదు, ఆ చంద్రకిరణాలు చల్లగా ఉంటాయని తెలియదు. ఒక పసిపిల్లవాడు వెళ్ళి ఆడుకుంటూ ఆడుకుంటూ అలా చంద్రుడి వంక చూశాడు అనుకోండి, అతనికి చల్లగా హాయిగానే ఉంటుంది. ఒక వృద్ధుడు అరుగు మీద కూర్చున్నాడు అనుకోండి, ఆయనకి హాయిగానే ఉంటుంది. చంద్రకిరణముల యొక్క గొప్పతనం ఎక్కడి వరకు పనికొస్తుంది అంటే, బాహ్యమునందు మీకు చల్లతనాన్నిచ్చి బాహ్యతాపమునకు ఉపశాంతినిస్తుంది. గ్రీష్మ ఋతువులో పగటిపూటంతా మీరు ఎండకి శోషించిపోతే సాయంకాలం చంద్రోదయం వేళటికి బయటికి వచ్చి ఎక్కడ కాస్త చెట్లు ఎక్కడ ఉంటాయో, ఎక్కడ ఆరుబయలు ఉంటుందో అక్కడికి వచ్చి అందరూ కూర్చుంటుంటారు. ఎందుకు కూర్చుంటారు అంటే, సూర్యకాంతికి బడలిపోయిన వాళ్ళు చంద్రకిరణముల చేత ఆహ్లాదమును పొందుతారు, ఆనందాన్ని పొందుతారు. చంద్రకిరణం యొక్క ప్రయోజనం అంతవరకు మాత్రమే. పైకి మీకు చల్లగా ఉంటుంది, మీ లోపలి తాపమునకు కారణమేమి? మీ లోపల ఎప్పుడు తాపం ఉంటుంది. ఏమిటా తాపం? సాంసారికమైనటువంటి తాపమే. సంసారంలో ఉన్నవాడు కంబళిలో అన్నం తింటున్న వాడితో సమానం. కాబట్టి వాడికి ఎప్పుడూ ఏదో బాధ ఉంటుంది. ఏ బాధ లేకుండా లోకంలో ఎవ్వడూ ఉండడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఏ బాధ లేదండి, నాకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క బాధపడలేదు అని అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు రెండిటిలో ఒకటి నిజమై ఉండాలి. ఏది అంటే, ఒకటి ఖచ్చితంగా అతను అబద్ధమే ఆడాడు. రెండేమిటి అంటే, అతను మహాబ్రహ్మజ్ఞాని అయి ఉండాలి. అతనికి సుఖమునకు దుఃఖమునకు తేడా తెలియకుండా ఉండాలి రమణ మహర్షిలాగా. అప్పుడు అతను నాకు దుఃఖము కలగలేదు అన్న మాట అండవు. ఎందుకంటే సుఖము సమానమైనప్పుడు దుఃఖం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి బ్రహ్మజ్ఞాని అనడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి అతను అబద్ధం ఆడాడన్నదే పరమసత్యం. ఎందుకంటే అసలు పుడుతూనే నాకు దుఃఖం లేదన్నవాడు ఉండడు. దుఃఖం ఉంది కాబట్టి ఏడుస్తూ పుట్టావు. కాబట్టి దుఃఖము ఉంది, పుట్టి అమ్మ యొక్క గుండెలకి తగలగానే సుఖము ఉంది. బతుకే సుఖ దుఃఖాలతో ప్రారంభం, సుఖ దుఃఖాలతో పరిపూర్ణం. కాబట్టి ఇప్పుడు చంద్రకిరణములు మీకేమిస్తాయి అంటే, బాహ్యమైనటువంటి తాపశాంతిని మాత్రమే ఇయ్యగలవు, ఆ చల్లతనాన్ని ఇవ్వగలవు. లోపల ఉన్నటువంటి అజ్ఞానమనేటటువంటి చీకటిని, తమోగుణమనేటటువంటి లక్షణాన్ని ఎవరు తీసివేయగలరు? ఆ గోళ్లకుండేటటువంటి చంద్రలక్షణం వేరు అమ్మవారి గోళ్లకి. ఆ గోళ్ల కాంతులు కాని మీ తలకి తగిలితే ఉత్తర క్షణంలో నీలో ఉన్నటువంటి తమోగుణం నశిస్తుంది. అలా నశిస్తుందనడానికి ఏదైనా హేతు ఉందా అండి? చంద్రకిరణాలు పడితే చల్లగా ఉందని తెలుస్తోంది. అమ్మవారి పాదాలకి అలా నిజాయితీతో నమస్కారం చేసిన వాళ్ళ అజ్ఞానం పోతుందని కూడా నిరూపిస్తారా? నువ్వు అలా చిత్తశుద్ధితో నమస్కారం చేయి, నీకు అనుగ్రహం కలుగుతుంది. అంతవరకే. అంతేకాని దానికి హేతు నిరూపణలు అంటూ ఏం ఉండవు లోకంలో. అన్నింటికీ హేతు నిరూపణలు ఉండవు. మీకు అంతవరకు ఎందుకండి? సూర్యోదయం అయిందంటాం, సూర్యాస్తమయం అయిందంటాం, పచ్చబద్ధాలు. సూర్యోదయం ఏమిటి, సూర్యాస్తమయం ఏమిటి? సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు. అసలు సూర్యుడు ఉదయించింది ఎక్కడ ఉదయించాడు, అస్తమయం ఎక్కడైంది? సూర్యుడు ఉదయించలేదు, సూర్యుడు అస్తమించలేడు. మీరు సూర్యుడి చాటుకెళ్ళారు. భూమి తిరుగుతోంది. తిరుగుతున్నప్పుడు సూర్యుడు ఇలా ఉంటే భూమి ఆయనకి ఎదురుగుండా వస్తే పగలవు, ఆయనకి వెనక్కి వెళ్ళిపోతే చీకటి. ఎవరు ఆయనకి ముందున్నారో వాళ్ళకి పగలవు. సూర్యుడు అస్తమించాడా, మీరు వెనక్కి వెళ్ళారా? మీరు వెనక్కి వెళ్ళారు. మీరు వెనక్కి వెళ్ళి సూర్యుడు అస్తమించారంటారేంటి? మీరు మళ్ళీ ముందుకొస్తే సూర్యోదయం, మీరు ముందుకొస్తే సూర్యోదయం, మీరు వెనక్కి పెడితే సూర్యాస్తమయం. అంతేకాని మీరు అనుకున్నవన్నీ నిజాలైపోతున్నాయని అనుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి అజ్ఞానం తాత్కాలికంగా ఆవహిస్తుంది. ఆ జ్ఞానము లేకపోవడం చేత అప్పుడు మనకి వినపడేవి, మనకి కనపడేవి సత్యాలుగా కనపడతాయి. కానీ విచారణ చేత అవి సత్యం కాదని మీకు తెలుస్తాయి. నాకు ఒక్కొక్కసారి ఎంత గొప్పగా చెప్పారా ఈ వ్యాఖ్యానాలు అనిపిస్తుంది. నేను ఒకసారి సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో
లాస్ట్ బస్సు ఒకటి ఎక్కాను, కాకినాడ వచ్చే బస్సు. అప్పట్లో దిక్కుమాల ఆఫీస్ లేట్ అయిపోతుండేది, ఏదో ఆలస్యంగా వస్తున్నాను. వస్తుంటే ఆఖరణ ఇద్దరమే మిగిలాం ఆ బస్సులో. ఒక ఆయన అడ్డంగా పడుకుని నిద్రపోతున్నాడు 3 సీటర్ దాంట్లో. ఈ కండక్టర్ వెళ్ళి ఆయన్ని అతి కష్టం మీద లేపాడు. లేపి ఎక్కడ దిగుతావు కాకినాడలో అని అడిగాడు. ఆయన ప్రతాప్ నగర్ అన్నాడు. ఆయన ప్రతాప్ నగర్ అనేటప్పటికీ బస్సు అంతా వాసన వచ్చేది. అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంకంతకన్నా నేను చెప్పక్కర్లేదు. కాబట్టి పడుకుని ఉన్నాడు. ప్రతాప్ నగర్ వెళ్ళిపోయింది, నూకాలమ్మ తల్లి గుడి దాటిపోయి భానుగుడికి వచ్చేస్తోంది బస్సు. కానీ నేను తెల్లబోయింది ఎక్కడంటే కండక్టర్ ఏమీ తొనకలేదు బెనకలేదు. నా దగ్గరికి వచ్చి అడిగాడు, మీరు ఎక్కడ దిగుతారని అడిగాడు. నేను భానుగుడి దిగిపోతానండి అన్నాను. అలాగా అన్నాడు. నేను భానుగుడి దగ్గర ఏమైనా అంటే మీరు ఏమనుకోకండి, మీ మానాన్ని మీరు దిగిపోండి అన్నాడు. అలాగేనండి అన్నాను. భానుగుడి వచ్చింది. అతను చేతిలో ఉన్నటువంటి ఆ టికెట్లు పంచి చేసే ఇనపదాన్ని తీసి ఇతని పక్కనున్న దాని మీద కొట్టన్నాడు. ప్రతాపనగర్ అన్నాడు. నేను దిగిపోయాను. నేనేమన్నా పట్టించుకోవద్దన్నారు కదా, భానుగుడే అని నాకు తెలుసు, నేను దిగిపోయాను. ప్రతాపనగర్ అని మీరు వాడు దిగిపోయాడు. బస్సు వెళ్ళిపోయింది. నేను మామూలుగా ఆగి చూస్తున్నాను, ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు అని. దిగిపోయి అలవోకగా అతను వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రతాప్ నగర్ దిగిపోయాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ తర్వాత అతనికి ఎప్పటికో తెలిసేటప్పటికీ అతను ఏ బస్సు ఎక్కాడో అతనికి గుర్తుండదు, ఆ బస్సు కాంప్లెక్స్కి వెళ్ళిపోతాడు. ఏ గొడవ లేకుండా అతను తన సమస్యని పరిష్కరించేసుకున్నాడు. ప్రతాప్ నగర్ దాటిపోయిందంటే అతను గొడవ పెట్టినాడు. చక్కగా భానుగుడి దగ్గర ప్రతాప్ నగర్ అన్నాడు. తప్ప అతందే, నేను కండక్టర్ తప్పు కాదు. వాడు అలా నిద్రపోతే అతను ఏం చేస్తాడు, సేవించకూడనివి సేవించి పడుకుంటే. కాబట్టి చక్కగా ఇద్దరిని దింపేశాడు. ఒకటి గమ్యం చేరాడు, ఒకటి గమ్యం అనుకుని తప్పుతోట చేరాడు. కాబట్టి అజ్ఞానంలో ఉండి వాడు భానుగుడిని ప్రతాపనగర్ అనుకున్నాడు. మనకి కూడా ఒక శాశ్వత అజ్ఞానం ఉంటుంది. దాని యందు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉన్నాయనుకుంటూ జీవితం గడిచిపోతుంటుంది. అసలు సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు, తిరుగుతున్నవాడు నువ్వు. ఈ సత్యం ఇరుకలోకి రాదు. ఇప్పుడు చెప్పండి, మీకు హేతు ఉండి మీకు అర్థమవుతోందా సూర్యోదయాలు సూర్యాస్తమయాలు లేవని? మీరు తిరుగుతూ మీకే తెలియట్లేదు సూర్యుడు అస్తమించేస్తున్నాడు అంటున్నారు రోజు. ఇంకా ఇంత పరమపావనమైనటువంటి అమ్మవారి పాదములకు ఉన్న గోళ్ల కాంతులకు అంత శక్తులు ఉన్నాయని మీరు ఎలా ఊహించగలరు? అంటే కొన్ని ధ్యానము చేత, అనుభవము చేత, పెద్దల వాక్కుల యందున్న పూనిక చేత మీరు తెలుసుకోవలసి ఉంటుంది. అందుకే పోతన గారు కృష్ణ భగవానుణ్ణి దర్శించడానికి వెళ్ళేటటువంటి అక్రూరుడితో భాగవతంలో ఒక పద్యం చెప్పించారు. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అట్టిదేవునిన్ వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కల్గునే అన్నాడు. శూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అట్టి దేవుని. శూరులు అంటే శరీర బలంతో యుద్ధం చేసేవాళ్ళు అని కాదు అర్థం. శూరులు అంటే పండితులు అని అర్థం. పండితులు అంటే పద్యాలు రాసేవాళ్ళు, పద్యాలు చెప్పేవాళ్ళు అని కాదు. పండాహ అంటే జ్ఞానము అని గుర్తు. అందుకే పోతన గారు సహజ పండితుడు అంటే బాగా పద్యాలు రాశారు అని కాదు. ఏ ప్రమేయం లేకుండా ఆయనకి ఈశ్వరానుగ్రహం చేత జ్ఞానము కలిగినటువంటి మహాపురుషుడు అని గుర్తు. కాబట్టి పండాహ అన్న దాంట్లోంచి పండిత అన్న మాట వచ్చింది. ఎవరు భగవంతుని అనుగ్రహం చేత జ్ఞానమును పొందుతారో వారి జ్ఞానమునకు ఇది హేతువు అని చెప్పడం కుదరదో అటువంటి వారిని పండితుడు అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారి యొక్క పాదముల దగ్గర నమస్కరించగా ఏదో ఒకనాడు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏదో ఒకనాడు ఎందుకు కలగాలి, వెంటనే ఎందుకు కలగదు అంటే మీ చిత్తశుద్ధి బాగా పరిణతి పొందాలి. బాగా చిత్తశుద్ధి ఏర్పడి ఆ తల్లి నన్ను అనుగ్రహించగలదు అని వంగి నమస్కరించగా ఆమె ఏమి చేయగలదు, తమోగుణాన్ని తీయగలదు. తమోగుణం అనగా ఏమి అంటే దానివల్ల వచ్చేటటువంటి బాధలు అంతా ఇంత కావు. తమోగుణానికి మొదటి సూచన ఏమిటో తెలుసా అండి? నిద్ర. అయిన చోట కాంచోట కూడా నిద్రపోతారు. పురాణంలో నిద్ర, ప్రవచనంలో నిద్ర, కచేరీలో నిద్ర, రైల్లో నిద్ర, బస్సులో నిద్ర, ఆఫీసులో నిద్ర, దిక్కుమాలి నిద్ర, జీవితం అంతా నిద్ర. శాశ్వత నిద్రకి వెళ్ళిపోయేంత వరకు ఆ నిద్రపోతూనే ఉంటారు కొంతమంది. అసలు ఉత్సాహవంతంగా లేవడం, ఉత్సాహవంతంగా ఉండడం అన్నది ఉండదు.
ఎప్పుడూ ఆవలిస్తూనే ఉంటారు, ఎప్పుడు ఇలా కళ్ళు పడిపోతూనే ఉంటాయి. మరి ఎప్పుడు లేస్తారో ఏం చేస్తుంటారో నాకు చాలా ఆశ్చర్యంగా, అలా అంత నిద్ర ఎందుకు వచ్చేస్తుంటుందో అంటే సరే అవి ఎందుకు కానండి లలితా సహస్రం చెప్తూ. కాబట్టి అసలు తమో గుణానికి మొదటి లక్షణమే నిద్ర. అసలు నిద్రపోయేవాడు అమ్మవారి పాదాలకి నమస్కారం పెట్టడం అన్న లక్షణం ఎక్కడ వచ్చిందండి? 2 అవివేకం, 3 అజ్ఞానం, 4 మోహం, 5 అలసట, 6 సోమరితనం. ఇలాంటి లక్షణాలన్నింటినీ కలిపి దండగుచ్చి ఓడి మెళ్ళో వేస్తే వాడిని తమోగుణ భూయిష్ఠుడు అని పిలుస్తారు. ఇన్ని గుణాలు విరగాలంటే ఎంత సాధన ఉండాలో. కానీ ఇటువంటి తమోగుణాన్ని తీసేసి వాడికి విశేష